హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ స్ట్రేట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఒకప్పుడు మన పాత యాప్ పేరు ఏంటిదమ్మా? డీప్ లర్న్ అనేది. సో ఇక్కడ మీకు ఇంత క్లియర్ గా కనిపిస్తుంది. వి హ్యావ్ ఎవాల్వ్డ్ డీప్ లర్న్ ఈజ్ నౌ యాజ్ ఎవట్ ఏస్ ఆన్లైన్. మన యాప్ అనేది ఒకప్పుడు డీప్ లర్న్ అనే పేరు ఉండేది. సో పేరు అనేది మనం కొత్తగా నూతన పేరుని పెట్టడం జరిగింది. ఏంటిది? ఏస్ ఆన్లైన్ అండి. ఒకవేళ మీరు కనుక సో ఏవైనా ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోర్సెస్ కొనుక్కోవాలనుకుంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, గేట్ కానీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ జేఈ కానీ ఈ కోర్సెస్ అన్ని కూడా పర్చేస్ చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ అయినటువంటి ఏంటిది ఏస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి డెమోస్ అన్ని చూసుకొని సో మీకు ఇష్టమైన కోర్సుని పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏస్ ఆన్లైన్ మీకు ఇన్స్టెంట్గా డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇవి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అయినా కానీ మనకు ఫ్రీ చాట్ అనే ఆప్షన్ ద్వారా మీకు స్టూడెంట్స్కి ఇన్ టైం లోపల డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ దట్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్లో కూడా. సో మీకు కావాలనుకుంటే డెమోస్ మీరు చూడాలనుకుంటే ఏస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డెమోస్ అనేది చూడవచ్చు. ఓకే రైట్. ఇక యాజ్ యూజువల్గా మన స్టోరీకి వచ్చేస్తే మనం అక్టోబర్ మంత్లో మన కరెంట్ అఫైర్స్ అనేది డిలే అయినాయి. రైట్. సో డిలే అయినాయి కాబట్టి మనం ఆల్రెడీ అక్టోబర్ మంత్ పార్ట్ వన్ అని చెప్పేసి మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తామనంటే అక్టోబర్ మంత్లోనే జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. దిస్ ఈజ్ వాట్ పార్ట్ టూ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ మంత్లో జరిగినటువంటి పార్ట్ 2 నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను కదమ్మా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 పార్ట్లో అప్లోడ్ చేస్తామని ఇన్ఫార్మ్ చేశాను. దాంట్లో పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతుంది అక్టోబర్ మంత్లో జరిగినటువంటి మిగతా కరెంట్ అఫైర్స్. దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వాట్ అక్టోబర్ పార్ట్ 2గా కన్సిడరేషన్ చేద్దాం మనం. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. సో వరల్డ్ ఫుడ్ డే ఎవ్రీ ఇయర్ అనేది మనకి అక్టోబర్ 16th రోజు ఎవ్రీ ఇయర్ విల్ సెలబ్రేట్ యాజ్ అ వరల్డ్ ఫుడ్ డే. ఎందుకు వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆ రోజు మనకి ఈ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది 1945 అక్టోబర్ 16th రోజు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? మనకి రోమ్, ఇటలీలో ఉంటుంది. వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండేషన్ డే కాబట్టి దాన్నే మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఫుడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో అది ఇంపార్టెంట్. అయితే సో ఈ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద 2021 వరల్డ్ ఫుడ్ డే? వరల్డ్ ఫుడ్ డే అనేది ఏదో ఒక థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్న థీమ్ పేరు అనేది చాలా పెద్దగా ఉంది, కానీ దాని మీనింగ్ అనేది చిన్నదే, కానీ లైన్స్ చూస్తే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించిందే ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏముంది? అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్. మనం చేసే ప్రతి పనే మన ఫ్యూచర్, అంతే కదా? రైట్. బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ లైఫ్. ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే మనం చేసే యాక్షన్స్ వల్లనే మన రేపటి రోజు ఏముంటుంది? బెటర్ ప్రొడక్షన్ ఆఫ్ ద అగ్రికల్చర్ కానీ, దానివల్ల బెటర్ న్యూట్రిషన్ అవైలబిలిటీ దొరకడం కానీ, దానివల్ల బెటర్ ఎన్విరాన్మెంట్ డెవలప్ అవ్వడం కానీ, దానివల్ల బెటర్ లైఫ్ ఉండేటట్టు మనం ఏం చేయాలి? మన యాక్షన్స్, మన కర్మాని పర్ఫామ్ చేయాలి. మనం చేసే పనులు అనేటివి ఇవన్నీ బెటర్ ఉండాలి. అది ఆ థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేసుకున్నాం దీన్ని. సో వరల్డ్ ఫుడ్ డే ఏ ఇయర్ అక్టోబర్ 16th. ఓకేనా? సో ఇది థీమ్ అనేది ఇంపార్టెంట్. మనకి అక్టోబర్ 16th ఎవ్రీ ఇయర్ వస్తుంటుంది, పోతూ ఉంటుంది, అది కామన్. కానీ మనకి ఎగ్జామ్ పర్పస్లో కావాల్సింది ఏంటి? థీమ్. ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ షకరోవ్ ప్రైజ్. ఈ షకరోవ్ ప్రైజ్ అనేది మనకు యూరోపియన్ పార్లమెంట్ ఇస్తుంది. మనకు యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కలిసి వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ పేరు ఏంటిది? యూరోపియన్ పార్లమెంట్. సో ఎవరైతే హ్యూమన్ రైట్స్ కోసం పోరాడతారో, హ్యూమన్ రైట్స్ కోసం పోరాడే వాళ్ళ కోసం ఈ యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చే అవార్డు పేరు ఏంటిది? షకరోవ్ ప్రైజ్ అని చెప్తుంటాం. షకరోవ్ ప్రైజ్ ఎవరిస్తారు? యూరోపియన్ పార్లమెంట్ ఇస్తుంది. ఎవరైతే హ్యూమన్ రైట్స్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం పోరాడతారో వాళ్ళ కోసం, స్వేచ్ఛ కోసము మరి మానవ హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళ కోసం ఈ అవార్డు అనేది ఇస్తూ ఉంటారు. దీన్ని షకరోవ్ ప్రైజ్ అనేది యూరోపియన్ పార్లమెంట్ అనేది ఇస్తూ ఉంది. ఓకే, ఎప్పటి నుంచి? ఇది 1988 నుంచి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొస్తే మనకి అలెక్సీ కనిపిస్తున్నాడు ఇక్కడ. అయితే ఇది రష్యాకు చెందిన ఇతను. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి రష్యాలో హ్యూమన్ రైట్స్ ప్లస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. రష్యా దేశంలో యొక్క అపోజిషన్ లీడర్ కూడా ఇతను. సో ఇతనికి ఈ షకరోవ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. యూరోపియన్ పార్లమెంట్ అనేది ఇచ్చి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఏది? అలెక్సీ నవ్లానీ, లేకంటే ఇక్కడ కూడా ఉంది కూడా. సో అలెక్సీ నవ్లానీ ఏ దేశానికి చెందినతడమ్మా? ఇతను రష్యాకి చెందినటువంటి అపోజిషన్ లీడరు. వ్లాదిమిర్ పుతిన్ని ఎదురిస్తూ వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్నటువంటి ఆగడాలు కానీ, అతను చేస్తున్నటువంటి చర్యలు కానీ అవన్నిటిని కూడా సో ఎప్పటికప్పుడు ఖండిస్తూ సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, హ్యూమన్ రైట్స్ని కాపాడడానికి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి అలెక్సీ నవ్లానీ. సో ఏ దేశం? రష్యా. అతనికి ఏమొచ్చింది? మనకి షకరోవ్ ప్రైజ్. ఎవరిచ్చేది? యూరోపియన్ పార్లమెంట్ ఇచ్చే అవార్డు. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఫర్ ద ఎగ్జామ్కి చాలా ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది. నెక్స్ట్ ఎర్త్ షార్ట్ ప్రైజ్.
ఎర్త్ షార్ట్ ప్రైజ్, దీన్ని ఎకో ఆస్కార్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడే వాళ్ళకి ఇచ్చే ఆస్కార్ అవార్డ్స్తో సమానం. ఆస్కార్స్ దేంట్లో ఇస్తారు, మనకు మూవీస్లో ఇస్తాడు. అట్లనే ఎన్విరాన్మెంట్లో ఇచ్చే ఆస్కార్ అవార్డ్స్, ఎన్విరాన్మెంట్ ఎవరైతే కాపాడుతారో వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కార్ అవార్డ్స్తో సమానం అన్నమాట ఇవి. సో ఇలాంటి వాటిని ఏమంటాం మనం, ఎర్త్ షార్ట్ ప్రైజ్ అని చెప్తున్నాం. ఈ ఎర్త్ షార్ట్ ప్రైజ్ని ఎవరు స్టార్ట్ చేశారు అనేది పాయింట్. ఇది ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. 2020 సంవత్సరంలో అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ ఫస్ట్ టైం 2021లోనే మనకు మొట్టమొదటి ఎర్త్ షార్ట్ ప్రైజ్ని సో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి యూకేకి సంబంధించినటువంటి ప్రిన్స్ వాళ్ళు, ఇక్కడ యూకేకి ప్రిన్స్ ఉన్నారు కదా, యూకే ప్రిన్స్కి సంబంధించినటువంటి ప్రిన్స్ ఎవరు, విలియం. సో ప్రిన్స్ విలియం అండ్ దాంతోపాటు మనకి ప్రిన్స్ విలియం అండ్ ద రాయల్ ఫౌండేషన్ వీళ్ళిద్దరు కలిసి మనకి ఈ ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది ఇస్తున్నారు. దేనికి, ఎకో ఆస్కార్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ని కాపాడే వాళ్ళకి ఇచ్చే అవార్డు అన్నమాట. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ ఇయరే ఫస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయరే ఫస్ట్ టైం ఇచ్చారు దీన్ని. సో ఇది ప్రిన్స్ విలియము ప్లస్ రాయల్ ఫౌండేషన్ వాళ్ళు కలిసి ఇస్తున్నారు. ఇలా ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తారట అంటే దీన్ని 10 సంవత్సరాల పాటు ఈ అవార్డు ఇస్తారంట. 2000 ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో అంటే 2021 నుంచి 2031 వరకు దాదాపు ఈ 10 సంవత్సరాల పాటు సో ఈ అవార్డు ఇస్తారంట. ఒక్కొక్క సంవత్సరం 5గురికి ఇస్తారు. ఒక సంవత్సరం 5గురికి ఇస్తే 10 సంవత్సరాలు అంటే ఎంతమందికి, 50 మందికి అవార్డు ఇవ్వబోతున్నారు ఫ్యూచర్లో. సో మొట్టమొదటిసారిగా ఇప్పుడే స్టార్ట్ చేశారు ప్రతి ఇయర్. ఏ ఫీల్డ్ లోపల ఎవరైతే రీస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్ కానీ, ఎయిర్ క్లీన్లీనెస్ కానీ, ఓషన్ రివైవల్ కానీ, వేస్ట్ ఫ్రీ లివింగ్ కానీ, క్లైమేట్ యాక్షన్ కానీ ఎవరైతే వీటి కోసం పోరాడుతున్నారో వాళ్ళ కోసం ఇస్తారట. ఈ అవార్డు నేను కొంచెం డీటెయిల్గా చెప్తానమ్మా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైమే స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ అవార్డు గురించి ఫుల్ డీటెయిల్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ 4 ఫీల్డ్లలో ఎవరైతే, ఈ 5 ఫీల్డ్లలో ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకు అవార్డు ఇస్తారు ఎర్త్ని కాపాడడానికి కోసం. ఓకే, ఈ ఫౌండేషన్ వాళ్ళు. రైట్, నెక్స్ట్ పోతే 2021 నుంచి ఇది 10 సంవత్సరాల పాటు ఒక్కొక్క సంవత్సరానికి ఎంతమంది, సో 5గురికి ఇస్తారు. ఒక్కొక్కరికి ఎంత, 1 మిలియన్ పౌండ్స్ ఆఫ్ ద ప్రైజ్ మనీ వస్తుంది. రాబోయే 10 సంవత్సరాల పాటు ఈ అవార్డు అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ సంవత్సరము ఇగో ఇలా ఈ 5గురికి అవార్డు రావడం జరిగింది. ఇండియా నుంచి ఒకతను ఉన్నాడు ఇక్కడ. సో మనకి సెకండ్ పర్సన్ ఈ ఒకతను మనకి ఇండియా నుంచి కూడా ఈ ఎర్త్ షార్ట్ ప్రైజ్ గెలిచిన 5గురు లోపల ఒకరు. చూడండి ఇక్కడ ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ ద నేచర్లో ఇక్కడ రావడం జరిగింది. కోస్టారికా వాళ్ళకి. ఇక్కడ క్లీన్ ఎయిర్ కేటగిరీలో ఎవరికి రావడం జరిగింది, ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తికి మనకు ఏ కేటగిరీలో, క్లీన్ ఎయిర్ కేటగిరీలో రావడం జరిగింది. తర్వాత రివైవ్ అవర్ ఓషన్స్ని కాపాడడానికి కోసం ఇక్కడ బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ క్లైమేట్ యాక్షన్కి సంబంధించి ఇట్లా ఈ 5గురికి ఏమైనా మనకి ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేటివి రావడం జరిగింది. ఎవరు ఈ 5గురు అన్నది పాయింట్ ఇక్కడ. ఇండియా నుంచి వచ్చింది ఎవరికి, సో మొత్తానికి ఈ 5గురు ఎవరన్నది మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫస్ట్ 5 కేటగిరీలలో ఇస్తారు కదా, ఒక్కొక్క సంవత్సరం ఎంతమందికి ఇస్తారని చెప్పాం, 5గురికి ఇస్తారని చెప్పాం. ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ ద నేచర్ అనే కేటగిరీ లోపల సో ఎవరికి ఇచ్చారు, ద రిపబ్లిక్ ఆఫ్ కోస్టారికా అనే కంట్రీకి రావడం జరిగింది. ఆ కంట్రీలో తీసుకుంటున్న చర్యలకి ఆ కంట్రీకి ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికి, కోస్టారికా అనే కంట్రీకి ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఏ కేటగిరీలో, ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్ ద విన్నర్లో. నెక్స్ట్ రివైవ్ అవర్ ఓషన్స్ కోసం, ఓషన్స్ని కాపాడడానికి కోసం వాటి లోపల చేస్తున్నటువంటి సో ఇక్కడ ఎవరు, కోరల్ విట్టా బహమాస్ అనే ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. నెక్స్ట్ వేస్ట్ ఫ్రీ దాంట్లో, బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ దాంట్లో ద సిటీ ఆఫ్ ద మిలాన్ ఫుడ్ వేస్ట్ హబ్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లైమేట్ విన్నర్, సో ఈ ఎలక్ట్రోలైజర్స్ కానీ ఇట్లాంటి వాటిని ప్రొడక్షన్ చేసేటువంటి వీటికి ఇవ్వడం జరిగింది. దేనికి, ఏఎం ఎలక్ట్రోలైజర్ అనే ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏది, క్లైమేట్ యాక్షన్కి సంబంధించినటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి కేటగిరీలు. మరి ఇండియాకి సంబంధించినట్టు చూస్తే ఇక్కడ ఉంది తకాచర్ టెక్నాలజీ. ఏముంది, తకాచర్ టెక్నాలజీ అనేది ఉంది. ఈ తకాచర్ టెక్నాలజీ అనేది తయారు చేసిన అతను ఇండియా, అతని పేరు ఎవరు, విద్యుత్ మోహన్. ఎవరు, విద్యుత్ మోహన్. ఇందాక చెప్పా కదమ్మా, ఇతని పేరు ఏంటిది, విద్యుత్ మోహన్. ఈ విద్యుత్ మోహన్ అనే అతను తకాచర్ టెక్నాలజీ అనేది తయారు చేయడం జరిగింది. ఈ తకాచర్ ఇది ఏ కేటగిరీలో, ఇది తకాచర్ ఇతనికి ఏ కేటగిరీలో వచ్చింది, క్లీన్ ఎయిర్ కేటగిరీలో రావడం జరిగింది. ఏ కేటగిరీలో, క్లీన్ ఎయిర్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది. ఏ టెక్నాలజీ డెవలప్ చేశాడు, తకాచర్ టెక్నాలజీ. తకాచర్ టెక్నాలజీ అంటే ఏంటిది, ఏదైతే ట్రాక్టర్ ద్వారా మనం పొలం దున్నుతామో, ట్రాక్టర్ ద్వారా పొలాన్ని దున్నేటప్పుడు ఆ ట్రాక్టర్ యొక్క నాగలి ఉంటుంది కదమ్మా, ఆ నాగలికి ఒక రిమోట్ సెన్సింగ్ చిప్ అనేది ఒకటి సో ఆ నాగలికి పెట్టేసి దాని ద్వారా ఏదైతే మన క్రాప్లో పంట పొలాలు ప్యాడీ కానీ వీటి కానీ ఇవన్నీ కల్టివేట్ చేస్తుంటాం కదా, పంట హార్వెస్ట్ అయిన తర్వాత మిగిలిన గడ్డి అంతా ఉంటుంది కదా, అదంతా కూడా బర్న్ చేయడానికి కోసము ఒక టెక్నాలజీని కనిపెట్టడం జరిగింది. జనరల్గా మనకి పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏమైతే అంతా కూడా కాలబెడతా ఉంటారు.
అగ్గి పెట్టేస్తుంటారు మొత్తం కూడా, ఏది ప్యాడీ కానీ వీటి కానీ ఇవన్నిట్లో కూడా ఏంటి బర్న్ చేస్తూ ఉంటారు. బర్న్ చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో స్మోక్ రిలీజ్ అయిపోయి మొత్తం పొల్యూషన్ అవుతుంది ఇక్కడ పంజాబ్, హర్యానా అండ్ ఢిల్లీ ప్రాంతాలలో. అందుకోసం మరి వరి కానీ ప్యాడీ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా బర్న్ చేయకుండా ఏం చేయాలి, కంప్రెస్ చేయాలి, మొత్తం క్రష్ చేయాలి. క్రష్ చేసేసి సో ఆవులకి మేకలకి వాటికి ఇస్తే అవి తింటాయి. అలా చేసే ఒక టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏంటి, తకాచార్ టెక్నాలజీ. ఎవరు తీసుకొచ్చారు మనకి, విద్యుత్ మోహన్ తీసుకురావడం జరిగింది. సో అతనికి అందుకోసమే క్లీన్ ఎయిర్ కేటగిరీలో ఏ అవార్డు వచ్చింది మనకి, ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఏ కేటగిరీలో, క్లీన్ ఎయిర్ కేటగిరీలో. ఈ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్, అందుకోసమేమో దీనికి నేను ఎక్కువ టైం తీసుకున్నాను. కానీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ 100% ఉన్న క్వశ్చన్ ఇది. ఏది, ఎర్త్ షార్ట్ ప్రైజ్. ఇండియా నుంచి అతను కంపల్సరీ ఇది తకాచార్ టెక్నాలజీ అండ్ విద్యుత్ మోహన్, ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పారంబికులం టైగర్ రిజర్వ్ ఫౌండేషన్. ఈ పారంబికులం టైగర్ రిజర్వ్ ఫౌండేషన్ అంటే, ఈ పారంబికులం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది మనకి, కేరళలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 53 టైగర్ రిజర్వ్స్ లో ఇది ఒక టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రంలో ఉంది, కేరళలో ఉంది. ఏది, పారంబికులం టైగర్ రిజర్వ్. సో ఈ టైగర్ రిజర్వ్ని కాపాడడానికి కోసం ఒక పెద్ద ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఆ ఆర్గనైజేషన్ ఇది ద పారంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేది దేన్ని కాపాడుతుంది, ఈ పారంబికులం టైగర్ రిజర్వ్స్ లోపల ఎవరు హంటర్స్ రాకుండా, వేటగాళ్ళు రాకుండా పులుల కాపాడడం, అట్లాగే పులులకు కావాల్సిన ఆహారాన్ని అందించడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్. ఏది, పారంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. ఈ ఆర్గనైజేషన్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఏంటిది, ఎర్త్ గార్డియన్ అవార్డ్. ఇక్కడ చూడండి పూర్తి పేరు ఏముంది ఇక్కడ, ఎర్త్ గార్డియన్ అవార్డ్ విచ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద నార్త్ వెస్ట్ గ్రూప్. నార్త్ వెస్ట్ గ్రూప్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే అవార్డు ఇది. ఎవ్రీ ఇయర్ ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్న వాళ్ళకి ఇచ్చే అవార్డు. ఏ గ్రూప్ ఇస్తారు, ఇది ప్రైవేట్ కంపెనీ. ఇది నార్త్ వెస్ట్ అనే ప్రైవేట్ కంపెనీ ఇస్తుంటుంది ఈ అవార్డుని. ఆ అవార్డు పేరు ఏంటిది, ఎర్త్ గార్డియన్ అవార్డు. ఇంతకుముందు చెప్పింది ఏంటిది, ఎర్త్ షార్ట్ ప్రైజ్. అర్థమైందా, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికి ఒకటి ఆన్సర్ పెట్టచ్చు. సో ఇదేంటిది, ఎర్త్ గార్డియన్ అవార్డ్. ఓకేనా. సో ఈ ఎర్త్ గార్డియన్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారు, ఈ టైగర్ రిజర్వ్ ఫౌండేషన్కి ఇచ్చారు. పారంబికులం టైగర్ రిజర్వ్ ఫౌండేషన్కి ఈ నార్త్ వెస్ట్ గ్రూప్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎర్త్ గార్డియన్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, అవార్డు అయినా అడగవచ్చు ఎగ్జామినేషన్లో. లేదా ఈ పారంబికులం టైగర్ రిజర్వ్ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి ఈ పారంబికులం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు. ఏ రాష్ట్రంలో ఉందమ్మా పారంబికులం టైగర్ రిజర్వ్, కేరళలో ఉంది. అట్లాగే కేరళలో ఏమున్నాయి ఇంకా, అగస్తమలై కానీ, అనైముడి షోలా కానీ, పంబాడుం షోలా కానీ, మతుకెట్టం షోలా కానీ, సైలెంట్ వ్యాలీ కానీ, పెరియార్ కానీ, ఎరావికులం కానీ, ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇక్కడ కేరళలో. నెక్స్ట్ బార్బడోస్ అనేది మనకి చిన్న కరేబియన్ ఐలాండ్లో ఉండేటువంటి చిన్న దేశం. ఆ దేశం అనేది చాలా రోజుల పాటు బ్రిటిష్ రాణి యొక్క పరిపాలనలోనే ఉండింది. ఇప్పుడు ఏమైపోయారంటే మాకు బ్రిటిష్ దేశంతో సంబంధం లేదని పూర్తిగా సంబంధాలని తెంచేసుకున్నారు. ఏ దేశంతో, బ్రిటన్ తోటి. అంటే మనలాగానే మనం కూడా ఒకప్పుడు మనం కూడా 150 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత 150 సంవత్సరాల పాటు క్వీన్ మనం రూల్ చేసింది. దాదాపు 300 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేశారు. అట్లాగే ఈ కంట్రీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉండింది చాలా రోజుల వరకు. అంటే ఇప్పటి వరకు 2020 సంవత్సరం వరకు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉందన్నమాట. సో అంటే బ్రిటన్ రాణి కిందనే పనిచేస్తుంది ఈ కంట్రీ. ఏది, బార్బడోస్. కానీ సెప్టెంబర్ 2020లో ఏం చేశారంటే వీళ్ళు, ఇక మీదట మేము ఎట్టి పరిస్థితులలో మేము బ్రిటన్ కింద పనిచేయం, మేము సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ అవుతామని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ వాళ్ళు కూడా వీళ్ళకి పూర్తిగా స్వతంత్రాన్ని ఇచ్చేశారనమాట. పూర్తి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి, ఈ బార్బడోస్కి. సో అందుకోసం బార్బడోస్కి ఇప్పుడు ఏమైపోయింది, ఎందుకు న్యూస్లో ఉందంటే చూడండి, బార్బడోస్ బికమ్ ఏ రిపబ్లిక్. క్వీన్ పరిపాలనలో లేదు. మరి రిపబ్లిక్ అంటే ఏంటి, ఎలక్షన్స్ జరగాలి కదా. ఎలక్షన్స్ జరిగి ఏమైంది, ఎలక్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ప్రెసిడెంట్. ఫస్ట్ ఎవర్ అంటే ఇంతవరకు ఆ దేశానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంటే లేరు. ఏ ప్రెసిడెంట్ ఉన్నాడు, మరి క్వీన్ అపాయింట్ చేసిన ప్రెసిడెంటే ఉన్నాడు. సో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎవర్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అనేది ఈ దేశానికి రావడం జరిగింది. ఏ దేశానికి, బార్బడోస్ దేశానికి. ఎవరు, ఆమె పేరు ఏంటిది, ఆమె పేరు ఇది ఏంటిది, సాండ్రా మాసన్ బికేమ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద విచ్ కంట్రీ, బార్బడోస్ అనే కంట్రీకి ఫస్ట్ టైము వాళ్ళకి ఎలక్షన్స్ జరిగినాయి. చూడండి, మనకి ఎప్పుడో 1947లో స్వతంత్రాలు వచ్చి మనం ఎలక్షన్లు పెట్టుకుంటే వాళ్ళ ఇప్పుడు 2021లో మొట్టమొదటిసారిగా వాళ్ళ దేశంలో ఎలక్షన్ జరిగి జనాల ద్వారా ఓటేసి మొట్టమొదటిసారి ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది జరిగింది ఈ దేశంలో. ఏ దేశంలో, బార్బడోస్లో. దాంట్లో ఎవరు మనకి, సాండ్రా మాసన్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సత్యజిత్ రే మీ అందరికి తెలుసు, ఫేమస్ డైరెక్టర్ సత్యజిత్ రే, మనకి బెంగాల్కి చెందిన అతను. సో ఈ సత్యజిత్ రే పేరు మీద ఎవ్రీ ఇయర్ మనకి సినిమా ఫీల్డ్లో సేవ చేసిన వాళ్ళకి సత్యజిత్ రే అవార్డు ఇస్తుంటారు. ఈ అవార్డును ఎవరు ఇస్తారు, ఇక వీళ్ళు ఇస్తారు. ఎవరు, వీళ్ళు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ ఎక్కడ జరుగుతుంది? గోవాలో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అక్కడనే జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ గోవాలో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నవంబర్ 20 నుంచి 28 వరకు మనకి గోవాలో జరగబోతుంది. అయితే ఈ సత్యజిత్ రే ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది మనకి ఇద్దరికి ఇచ్చారు ఈ సంవత్సరం చూస్తే. ఇక్కడ చూస్తే ఇస్టువాన్స్ జాబో హంగరీకి చెందినటువంటి ఫిల్మ్ మేకర్, అట్లాగే హాలీవుడ్ ఐకాన్ సో ఎవరైతే మార్టిన్ స్కోర్సెసీ, సో వీళ్ళిద్దరికి కూడా సో ఈ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మనం ఈ ఇయర్ 2021 సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మనం ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరికి కూడా. ఓకేనా, రైట్. వెరీ ఇతను హంగరీకి చెందిన అతను. ఈ మార్టిన్ స్కోర్సే అనే అతను ఎవరు? మన గ్రేటెస్ట్ సో హాలీవుడ్ యాక్టర్. వీళ్ళిద్దరికి కూడా ఈ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఇది ఈ ఆర్గనైజేషన్, ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ మౌంట్ మణిపూర్. ఈ మౌంట్ మణిపూర్ అనేది ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించి, భారతదేశం ఇలా ఉంటే ఇక్కడ ఎక్కడో మనకి ఏమున్నాయి? ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటివి ఉన్నాయి, రైట్. ఇవన్నీ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోపల మనకు ఒక జైలు ఉంటుంది. ఆ జైలు పేరు ఏంటిదంటే మనకి సెల్యులార్ జైల్. పోర్ట్ బ్లెయిర్లో ఉన్నటువంటి జైలు పేరు ఏంటిదంటే సెల్యులార్ జైల్, పోర్ట్ బ్లెయిర్. లేదంటే మనకి సినిమా మమ్ముట్టి సినిమా మనం చూసాం, మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ సినిమా చూసాం చిన్నప్పుడు ఎప్పుడో, కాలాపాని సినిమా అని. కాలాపాని జైల్ అంటాం దీన్ని కూడా, ఎందుకంటే మొత్తం కాలాపాని అంటే, కాలా అంటే బ్లాక్, పానీ అంటే వాటర్. ఇక్కడ ఈ ప్రాంతం చుట్టూ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉన్న వాటర్ ఉంటాయి కాబట్టి దీన్ని కాలాపాని జైల్ లేదంటే సెల్యులార్ జైల్ అంటాం. ఎక్కడ ఉంటుంది ఇది? పోర్ట్ బ్లెయిర్లో ఉంటుంది. మనకు స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు ఎవరైనా సరే మన వాళ్ళు ఇక్కడ స్వాతంత్ర పోరాటాలు ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తూ ఉంటే వాళ్ళందరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసేవాళ్ళు. దేంట్లో? సెల్యులార్ జైల్లో తీసుకొచ్చి పడేసేవాళ్ళు. దాంట్లోకి వెళ్ళడానికి ఉండదు. ఒకవేళ తప్పించుకుందామన్నా పక్కన అంత వాటర్ ఉంటుంది, నువ్వేం చేయలేవు, ఇక ప్రాణాలు కోల్పోయినట్టే. అట్లా సెల్యులార్ జైల్లో మన వాళ్ళందరినీ హింస పెట్టేవాళ్ళు. అయితే సెల్యులార్ జైలు కట్టక ముందు ముచ్చట ఇది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇదేది మౌంట్ మణిపూర్ ఏంటిదంటే సెల్యులార్ జైలు కట్టిన తర్వాత అందరిని తీసుకొచ్చి సెల్యులార్ జైల్లో పడేసేవాళ్ళు. కానీ మణిపూర్లో 1891 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాటం చేసినారు. ఎవరు? మహారాజా కులచంద్ర అండ్ ధ్వజా సింగ్. వీళ్ళందరూ కూడా చాలా మంది ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాటం చేసినారు. ఏ రాష్ట్రంలో? మణిపూర్లో. ఎవరితోటి? బ్రిటిష్ వాళ్ళతోటి. అందుకోసం ఏమంటాం? ఆంగ్లో మణిపూర్ వార్ అని చెప్తున్నాం, ఆంగ్లో మణిపూర్ వార్. అయితే వీళ్ళందరిని ఏం చేశారు? వీళ్ళందరినీ పట్టుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళందరినీ. బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని ఎక్కడో ఒక్కడ తీసుకుపోవాలి కదా. అప్పటికి సెల్యులార్ జైల్ కన్స్ట్రక్షన్ జరగలేదు, ఎప్పుడు? 1891లో. అందుకోసం వీళ్ళని తీసుకుపోయి ఇక్కడ వాడేసినారు. ఇక్కడ ఇడుందా ఈ చిన్నగా ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఎవరు లేని, మనుషులు లేని ప్రదేశం ఉంటుంది కదా, ఆ మనుషులు లేని ప్రదేశంలో తీసుకుపోయి వీళ్ళందరినీ పడేసినారు. ఎవరిని? ఈ కులచంద్రన్ కానీ ధ్వజా సింగ్ కానీ అలా దాదాపు ఒక 23 మందిని తీసుకుపోయి అక్కడ ఎవరు మనుషులు లేని ప్రదేశంలో అండమాన్ నికోబార్ ఐలాండ్లో పడేసినారు. వాళ్ళందరినీ ఉండండిరా, సావండి, చచ్చిపోండి అని చెప్పడం వాడేసినారు వాళ్ళని. సో అయితే అది వాళ్ళందరూ కూడా అంటే మణిపూర్ నుంచి భారతదేశం కోసం స్వతంత్రం పోరాటం చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అండమాన్ నికోబార్లను పడేసినారు వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ప్రతీకగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుందంటే, ఏదైతే ఈ అక్కడ ఉన్నట్టు ఏ ప్రాంతంలో అంటే ఇక్కడ చూడండి మౌంట్ హ్యారియట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మౌంట్ హ్యారియట్ అనమాట. దీని ఒరిజినల్ పేరు ఏంటిదంటే మౌంట్ హ్యారియట్. ఇక్కడ చూడండి మౌంట్ హ్యారియట్ ఒరిజినల్ పేరు. ఈ మౌంట్ హ్యారియట్ పేరుని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని మౌంట్ హ్యారియట్ అనకూడదు. ఎందుకు అంటే అక్కడ మణిపూర్ వాళ్ళు 23 మంది ప్రాణాలు ఇచ్చినారు దేశం కోసం అని చెప్పేసి ఇప్పుడు దాని పేరు మౌంట్ హ్యారియట్ నుంచి ఎక్కడికి మార్చింది? పేరు మార్చారు. ఏమని? మౌంట్ మణిపూర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పేరు మార్చడం జరిగింది. ఇక్కడ అండమాన్ నికోబార్లో ఇక్కడ ఈ కొనాకి ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ. సో ఇక్కడ మౌంట్ హ్యారియట్ ఒక చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ పేరు ఏంటిది? వాళ్ళు 23 మందిని అన్నే వదిలేసినారు. ఒకప్పుడు పాత పేరు ఏంటిది? మౌంట్ హ్యారియట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సాక్రిఫైస్ని రికగ్నైజ్ చేసి దాని పేరు మార్చడం జరుగుతుంది. ఏమని? మౌంట్ మణిపూర్గా. అమిత్ షా ఈ మధ్యన అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి విజిట్ చేసి పేరు మారుస్తామని చెప్పడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు, మౌంట్ హ్యారియట్ నేమ్ ఈస్ చేంజ్ టు మౌంట్ మణిపూర్. లేదంటే హిస్టరీ పరంగా మీరు చదువుకోవాలనుకుంటే హిస్టరీ పరంగా కొంచెం డెప్త్లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ అనేవి చూడండి. ఏది? ఆంగ్లో మణిపూర్ వార్ 1891. ఎవరు? మహారాజా కులచంద్ర అండ్ ధ్వజా సింగ్. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ని మనకి ఎవ్రీ ఇయర్ ఈ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది. ఎవరు? వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఆర్గనైజేషన్ ఏ దేశంలో రూల్ ఆఫ్ లా ఉంది అంటే ఏ దేశంలో నిజంగా చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు
ఏ దేశంలో చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ దేశాలలో చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఎలా ఉన్నారు అన్న దాని మీద సో ఈ రిపోర్ట్ అనేది వరల్డ్ జస్టిస్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఏమి ఇస్తుంటుంది, రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ రిపోర్ట్లో దీనికి ఇండెక్స్ అనేది 0 to 1 అనేది ఉంటుంది. 0 అంటే ఇక వేస్ట్ అని, సో నెక్స్ట్ 1 అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ అనమాట. రూల్ ఆఫ్ లా ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రూల్ ఆఫ్ లా ఉందా? ఎవడో అపోజిషన్ మాట్లాడితే మనం తీసుకొని జైల్లో నొక్కి పడెత్తున్నారు. రూల్ ఆఫ్ లా ఉన్నట్ట లేదు. సో కాబట్టి ఏ దేశాలలో రూల్ ఆఫ్ లా అనేది ఉంది అనేది ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. ఎవరు? వరల్డ్ జస్టిస్. దాని పేరు ఏంటిది? రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2021. ఈ దేశంలో చూస్తే 139 కంట్రీస్ని మొత్తం అనాలసిస్ చేస్తే మొదటి ప్లేస్లో ఎవరున్నారు? డెన్మార్క్ అనేది. చాలా అద్భుతమైన కంట్రీ. ఆ దేశంలో ప్రతి ఒక్కరు రూల్ ఆఫ్ లానే ఫాలో అవుతారు. ఎవరు రూల్స్ని అతిక్రమించరు అని దాని మీనింగ్. అలా ఏ కంట్రీ? డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, నార్వే సెకండ్ ప్లేస్లో ఉంటే, ఈ లాస్ట్ ఎందుకు పనికిరాంది ఏది? కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇవన్నీ కూడా లాస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? డెన్మార్క్. ఇది దేశ మేరా భారత్ మహాన్ కిధర్ హై ఫిర్? మేరా భారత్ మహాన్ అయి ఎంత ప్లేస్లో ఉంది? 79th ర్యాంక్లో ఉన్నాం మనం. ఎంత? 139 కంట్రీస్లో. అంటే మన అంత వరెస్ట్ అన్నమాట. అపోజిషన్ పార్టీ ఉంటే లోకల్ తీసుకుపోయి వాడేసడినాయి మన భారతదేశంలో అయినా మన తెలుగు రాష్ట్రాల్లో అయినా. రెస్పెక్టే లేదు రూల్ ఆఫ్ లాకి. చూడండి, మన 139 కంట్రీస్లో సగం ర్యాంక్లో ఉన్నాం, 79 ర్యాంక్లో ఉన్నాం మనం. దేంట్లో? రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో. అంటే అంత వరెస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నట్టు మనం. దేన్ని? రూల్స్ని పట్టించుకునేవాడే లేడని దాని అర్థం. రూల్స్ని మంచిగా ఫాలో అయ్యే వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు? డెన్మార్క్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో. మనం 79వ ర్యాంక్లో ఉన్నాం. ఎన్నోది? 139 దేశాలలో. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. అవుట్ ఆఫ్ 139, 79 ర్యాంక్ ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. 1వ ర్యాంక్లో ఎవరు ఉన్నారు? వాళ్ళు లాస్ట్ ర్యాంక్లో వాళ్ళు ఉంటే మనం 79th ప్లేస్లో ఉన్నాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలమ్మా చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ హంగర్ ఇండెక్స్. ఆకలితో బాధపడే వాళ్ళు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారు అనేది కూడా ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. దాన్నే మనం ఏమంటాం? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటాం. గ్లోబల్ హంగర్, ప్రపంచ ఆకలి సూచిక. గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఏ దేశంలో ఆకలితో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేది ఈ రివ్యూ. ఇందులో కూడా మనం అత్యధికంగా మంచి ర్యాంక్లో ఉన్నామంటే మరి టూ మచ్ ర్యాంక్లో ఉన్నాం. ఎంత? 117 కంట్రీస్లో ఎక్కడికి వచ్చామమ్మా? 101 ర్యాంక్ వచ్చాం. దిగజారిపోయినాం. ఎంత దిగజారిపోయినాం అయ్యా అంటే చూడండి, ఇలా 2019లో ఇక చూడండి 97th ర్యాంక్లో ఉంటే 100కి వచ్చాం. 100 నుంచి 103కి వచ్చాం. మళ్ళీ ఇక్కడ దాకా 102కి వచ్చాం. 94కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాం 101. కోవిడ్-19 తర్వాత ఆకలి చావులు అనేవి భారతదేశంలో పెరిగినట్టు ఇండికేట్ చేస్తుంది. అక్కడ 94వ ర్యాంక్లో ఉన్న మనము పోయిన సంవత్సరము 2020లో 2021కి ఏ ర్యాంక్ వచ్చినామమ్మా? 101 ర్యాంక్ వచ్చినాం మనం. పెరిగినామా తగ్గినామా? పెరిగినామంటే దిగజారినాం అనేది. ర్యాంక్ పెరుగుతుందంటే మనం దిగజారుతున్నట్టు. ఆడ ఉన్నాయే కొన్ని కంట్రీస్, ఆ కొన్ని కంట్రీస్లో 101, 117లో 101 ర్యాంక్లో ఉన్నాం. అంటే నీ దేశంలో ఆకలి చావులతో చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారని దాని మీనింగ్. ఒకప్పుడు చూడండి, ఇలా ఇండియా గ్రోత్ చూడండి, 65వ ప్లేస్లో ఉన్న మనము. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. 65వ ర్యాంక్లో ఉన్న మనం 8కి వచ్చినాం. ఆకలి చావులు పెరగాలన్నా తగ్గాల? దేశం డెవలప్ అవుతుంటే ఆకలి చావులు తగ్గాలి కదా. ఏడా ఉన్నాం చూడండి, 65వ ప్లేస్ నుంచి ఆడ 101 ర్యాంక్ పోయినాం. అంటే ఇంకా ఆకలి చావులు అంటే పెరుగుతున్నాయి, తగ్గట్లే భారతదేశంలో. ఓకే, రైట్. ఇలా మనం చూస్తూ ఉంటే ఇలా ఈ రిపోర్ట్ అనేది మనకి ఏది? గ్లోబల్ హంగర్ ఇండెక్స్. మనము 101 ప్లేస్లో ఉన్నాం. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారనే వాటిని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం, కానీ ఎగ్జామినేషన్లు ఇవి కూడా అడుగుతుంటాడు. ఈ రిపోర్ట్ అనేది ఐరిష్ దేశానికి చెందినటువంటి ఒక ఏజెన్సీ. ఏంటిది? దాని పేరేంటిది? ఏజెన్సీ కన్సర్న్ వరల్డ్ వైడ్. అట్లాగే జర్మనీ దేశానికి చెందినటువంటి వెల్ట్ హంగర్ ఇల్ఫ్ అనే ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తాయి ఎవ్రీ ఇయర్. ఈ ఆర్గనైజేషన్ ఏజెన్సీ కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ జర్మనీస్ యొక్క ఏంటిది? వెల్ట్ హంగర్. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ప్రిపేర్ చేస్తాయి. మన 94వ ర్యాంక్ నుంచి ఎక్కడికి వచ్చినామమ్మా? 101వ ర్యాంక్కి వచ్చినాం మనం. అత్యద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంది మనది. దానికన్నా మనకన్నా మంచిగా ఉన్నాయి ఎవరు? నేపాల్ 76వ ప్లేస్లో ఉంటే, బంగ్లాదేశ్ 76వ ప్లేస్లో ఉంటే, మయన్మార్ 71వ ప్లేస్లో ఉంటే, పాకిస్తాన్ 92వ ప్లేస్లో ఉంది. ఓకే, మరి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఏ ప్రాతిపదికన ప్రిపేర్ చేస్తారు అంటే ఇగో ఇదా. ఫుడ్ సప్లై ఉందా లేదా, లేదంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, నెక్స్ట్ చైల్డ్ అండర్ న్యూట్రిషన్ ఎంత ఉన్నారు, ఈ ఇండికేటర్స్ని పట్టుకొని ప్రిపేర్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ ఇండికేటర్ అడెక్వేట్ ఫుడ్ సప్లై కానీ, చైల్డ్ ఎంతమంది చిల్డ్రన్స్ చనిపోతున్నారు, మోర్టాలిటీ రేట్ అంటే చనిపోవడమే కదా, అట్లాగే ఎంతమంది చైల్డ్ అండర్ న్యూట్రిషన్ ఉన్నారు, ఈ కండిషన్స్ బట్టి మనకి ఈ ఇండికేటర్స్ ద్వారా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దీన్ని గ్లోబల్ హంగర్ ఇండెక్స్. దాంట్లో మళ్ళీ ఈ చిన్న చిన్న ఇండికేటర్స్ ఉంటాయి. ఇంత డీటెయిల్గా ఎగ్జామ్లో అడగారు, కానీ జనరల్గా మీకు ఐడియా ఉండడానికి కోసం దేని ప్రకారంగా ప్రిపేర్ చేస్తుంటారంటే ఇక్కడ అండర్ నౌరిష్మెంట్ కానీ, నెక్స్ట్ ఏంటి అండర్ 5 మోర్టాలిటీ రేట్ కానీ, నెక్స్ట్ స్టంటింగ్ కానీ, వేస్టింగ్ కానీ, ఈ 4 డైమెన్షన్స్ ఇండికేటర్స్ని తీసుకుంటారు మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రిపేర్ చేయడానికి.
ఓకే, మరి ఫస్ట్ ర్యాంక్ గురించి మాట్లాడలే మనం. ఫస్ట్ ర్యాంక్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కనుక చూసుకుంటే ఇవి ఇంపార్టెంట్ చెప్పేసినట్టున్నాం కదా. ఓకే, డన్, రైట్. నెక్స్ట్ ఇది రెండు సిమిలర్గా ఉంటాయి, మీరు చూడాలి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్, సో ఇది సిమిలర్గానే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్, ఈ రెండు కూడా సిమిలర్గానే కనిపిస్తాయి రెండు కూడా, కానీ రెండు ఒకటి కాదు, రెండు వేరే వేరు. ఇది ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్, ఆహార భద్రత. అదేంటిది, ఎంతమంది చిల్డ్రన్స్కి సరైన ఆహారం దొరకట్లేదు, ఎంతమంది చనిపోతున్నారు అనేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఉంటుంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే చూడండి, ఎంతమందికి ఫుడ్ అఫోర్డబిలిటీ ఉంది, అంటే ఎంతమందికి ఫుడ్ అనేది అందుబాటు ధరలలో కొనుక్కోగలుగుతున్నారు. 50 రూపాయల కిలో బియ్యం ఉంటుంది, తింటావా? తినవు. రూపాయి కిలో బియ్యం అంటే తింటావు, అదనమాట అఫోర్డబిలిటీ. నెక్స్ట్ ఏంటి, అవైలబిలిటీ. నిజంగా అవైలబిలిటీ, కొందామని పైసలు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుందామని, కానీ అవైలబిలిటీ ఉందా లేదా. నెక్స్ట్ ఏంటిది, క్వాలిటీ అండ్ ద సేఫ్టీ ఆఫ్ ద వర్డ్ ఫుడ్. నెక్స్ట్ ఏంటిది, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ద రెసిలియన్స్. మన పంటలు పండించడానికి ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కానీ, వాటికి ఉన్నటువంటి రెసిలియన్స్ కెపాసిటీ కానీ, ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది తీసుకొని మనకి ఎవ్రీ ఇయర్ ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తాం. ఏంటిది, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని ఎవ్రీ ఇయర్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంటుంది. రైట్, దీంట్లో ఇండియా అనేది 71వ పొజిషన్లో ఉంది. ఆకలి సావులలో 101 పొజిషన్లో ఉంటే, రూల్ ఆఫ్ లాలో 101వ పొజిషన్లో ఉంటే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే 71వ పొజిషన్కి వచ్చినాం. రైట్, చూద్దాం మరి దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే, ఈ రిపోర్ట్ని కూడా కాటేవా అగ్రి సైన్స్ అండ్ వాళ్ళు డిజైన్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై ద లండన్ బేస్డ్ ఎకనామిస్ట్ ఇంపాక్ట్. ఈ ఆర్గనైజేషన్ ఎకనామిస్ట్ ఇంపాక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో లండన్లో, వాళ్ళు ఎవ్రీ ఇయర్ దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఏది, గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏది, ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తారు. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, 71వ ర్యాంక్లో ఉంది. ఓకేనా, ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు, గ్లోబల్స్ ఈ ఐర్లాండ్ అనేది మొదటి ప్లేస్లో ఉంది. ఐర్లాండ్ అనేది మొదటి ప్లేస్లో ఉంటే, ఇండియా అనేది 71 ప్లేస్లో ఉంది 113 కంట్రీస్లో. అంటే మన దేశంలో ఫుడ్ సెక్యూరిటీ లేదు, అందరికీ అందుబాటులో ఏం లేదు, ఫుడ్ లేదు, సరిగా దొరకడం లేదు, సరైన ధరలలో లేవు, సరైన క్వాలిటీ లేదు, నేచురల్ రిసోర్సెస్ కూడా సరిగా మెయింటెనెన్స్ లేదు అని. సో అలా మనము 71వ పొజిషన్లో ఉన్నాం 113 అవుట్ ఆఫ్ 71 కంట్రీస్లో. 113 కంట్రీస్లో 71 ర్యాంక్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు మనకి, ఐర్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకన్నా మంచి పర్ఫార్మెన్స్లో ఉన్నాడు ఎవడు, పాకిస్తాన్ వాడు, శ్రీలంక వాడు, బంగ్లాదేశ్ వాడు. వీళ్ళ దేశంలో ఫుడ్ అందరికి దొరుకుతుందట. మరి ఇక మన దేశంలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేయలేం. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఐర్లాండ్ ఫస్ట్ ఉంది, ఇండియా అనేది ఎక్కడ ప్లేస్లో ఉంది, 71 ప్లేస్లో ఉంది. ఏ ఇండెక్స్లో, ఈ ఇండెక్స్లో. ఏది, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఏ దేశం యొక్క పాస్పోర్ట్ అనేది పవర్ఫుల్ అంటే, ఆ పాస్పోర్ట్ చూపిస్తే ఒక్కొక్క దేశం యొక్క పాస్పోర్ట్ ఉందనుకో, ఒక దేశం యొక్క పాస్పోర్ట్ తోటి నువ్వు ఒక 5 కంట్రీస్కే పోగలుగుతావు. కొన్ని దేశాల కంట్రోల్ పాస్పోర్ట్ తోటి నువ్వు 10 కంట్రీస్లకు పోవచ్చు. కొన్ని దేశాల పాస్పోర్ట్ తోటి 15 కంట్రీలకు పోవచ్చు. కొన్ని దేశాల పాస్పోర్ట్ తోటి నువ్వు 100 కంట్రీలకు కూడా పోవచ్చు. ఏ దేశం యొక్క పాస్పోర్ట్ తోటి అయితే నువ్వు ఎక్కువ దేశాలకు పోవడానికి అవకాశం ఉంటుందో, అలాంటి పాస్పోర్ట్ ఏమైతే పవర్ఫుల్ పాస్పోర్ట్ అవుద్ది. ఇప్పుడు జపాన్ది తీసుకున్నాం అనుకోండి, 170 కంట్రీస్ వరకు వెళ్ళచ్చు దగ్గర. పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటాం. అలా ఎవ్రీ ఇయర్ మనకి ఈ ఆర్గనైజేషన్ ఇది హెన్లీ అనే ఆర్గనైజేషన్ ఇది రిలీజ్ చేస్తుంటుంది ఏ దేశం యొక్క పాస్పోర్ట్ అనేది పవర్ఫుల్ పాస్పోర్ట్ అని. సో దట్ ఈస్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021. సో ఎవరు రిలీజ్ చేస్తారు, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే కంపెనీ ఎవ్రీ రిలీజ్ చేస్తుంది. రిపోర్ట్ పేరు ఏంటిది, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది. ఓకేనా. సో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది చూసుకుంటే 84వ ప్లేస్లో ఉంది. మనం ఏ ప్లేస్లో ఉన్నాం, 84వ ప్లేసెస్లో ఉన్నాము. అయితే ఈ 58 కంట్రీస్లో 58 కంట్రీస్కి ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంది మన పాస్పోర్ట్ తోటి. అందరికన్నా టాప్లో ఎవరున్నారు ఇక్కడ, జపాన్, దెన్ ఫాలోడ్ బై ద వాట్, సింగపూర్. జపాన్ అండ్ సింగపూర్ అనేటివి 2 టాప్ మోస్ట్ కంట్రీస్. ఆ దేశం యొక్క పాస్పోర్ట్లతో ఎంత లేదన్నా కానీ చూడండి 192 కంట్రీస్కి ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంది ఆ దేశం యొక్క పాస్పోర్ట్ తోటి. మన దేశం యొక్క పాస్పోర్ట్ తోటి జస్ట్ 58 కంట్రీస్కి మాత్రమే నేను అలో చేస్తారు, ఇక మిగతా దేశాలకి అలో చేయరు. అలా మనము ఈ ప్లేస్లలో ఉన్నాం. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. Just India ranked slipped to the 6 places from the 6th place to 98th to the 84th rank నుంచి ఎంతకు వచ్చా మనం 98th ర్యాంక్ కి రావడం జరిగింది. ఓకేనా, ఇది ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. రైట్, మనం ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది చూసాం. రైట్, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ బన్నీ బఫెల్లో అది ద్వారా బాగానే ఉంది. ఏముంది ఇక్కడ, IVF కాఫ్ అని ఉంది. IVF కాఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలిటీ అని.
ఐవీఎఫ్ అంటే ఏంటిది? ఇన్విట్రో. ఇప్పుడు మనం కూడా చాలా మంది చూస్తుంటాం కదమ్మా, చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఏంటిది ఐవీఎఫ్ టెక్నాలజీతో పిల్లల్ని కంటున్నారా లేదా? అట్లాంటిది ఇది కూడా ఇన్విట్రో ఫెర్టిలిటీ. ఇన్విట్రో అంటే ల్యాబ్లో అనమాట. ఏం చేస్తాం మనం? ఓవం ఏదైతే మనం బఫెల్లో ఉందో దాని యొక్క ఓవంని తీసుకొని ఆ ఓవంని ఏం చేస్తామంటే తర్వాత దాని యొక్క యూటరస్లోకి ప్రవేశపెడతాం అనమాట, దాని బాడీలోకి సో పెడతాం అనమాట. జైగోట్ తయారు చేసి దాని బాడీలోకి సో మనము ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా మనము ల్యాబ్లో ఏం చేస్తాం? ల్యాబ్లో ఓవమ్ కానీ నెక్స్ట్ సీమెన్ కానీ రెండు కలిపేసి ఏం తయారవుతుంది? మనకు ఒక జైగోట్ అనేది తయారవుతుంది. ఈ జైగోట్ ఏం చేస్తాం? దీని బాడీలోకి ప్రవేశపెడతాం. అలా మనకి ఏం తయారవుతుంది? మనకి సో బేబీ అనేది రెడీ అవుతుంది. అలాంటి వాటిని ఏమంటాం? ఇన్విట్రో ఫెర్టిలిటీ అంటాం. సో ఈ ఇన్విట్రో ఫెర్టిలిటీ ద్వారా పుట్టినటువంటి మొట్టమొదటి ఈ కాఫ్, దీని పేరు ఏంటిది? మంచి పేరు పెట్టినారు, ఏమని? బన్నీ అని పెట్టినారు. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, మరి ఏడా ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ద ఫస్ట్ ఐవీఎఫ్ బన్నీ కాఫ్ ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ ద వాట్ 6 బన్నీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్. 6టికి ఇచ్చారు, 6 బఫెల్లోస్కి ఇవ్వడం జరిగితే ఒక దాంట్లో ప్రస్తుతానికి డెలివరీ అయింది. ఇప్పుడు ఎవరు ఎక్కడ అంటే ఇక్కడ చూడాలి. ఇది ఏ ఫార్మర్, అతని పేరేంటిది? వినయ్ ఎల్ వాల్ ఆఫ్ ద సుశీల అగ్రో ఫార్మ్స్ లొకేటెడ్ ఇన్ ద సోమనాథ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ గుజరాత్. నరేంద్ర మోదీ మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సజెషన్ ఇచ్చిండంట, ఇట్లా మీరు ఇట్లా వేయండి మంచిగా ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా నరేంద్ర మోదీ సార్ ఇచ్చిన సజెషన్ని తీసుకొని ఈ ఇన్విట్రో ఫెర్టిలిటీ ద్వారా సో జైగోట్ని తయారు చేసి దాన్ని బఫెల్లో బాడీలో ప్రవేశపెట్టి సో దానికి కొత్త పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలు ఏంటిది? సో ఇలా భారతదేశంలో పుట్టినటువంటి మొట్టమొదటి ఏంటి? ఫస్ట్ ఐవీఎఫ్ కాఫ్గా ఇది ఇప్పుడు చరిత్రలోకి వచ్చి ఏది? బఫెల్లో. ఎక్కడ? సోమనాథ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద గుజరాత్. ఆ ప్రాసెస్ పేరు ఏమంటామంటే ఇలా, ఆ ప్రాసెస్ పేరు ఏంటిది? ఓవిఎం పికప్ అండ్ ద ఆస్పిరేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాం. ఓవిఎం పికప్ అండ్ ఆస్పిరేషన్, సారీ ఓవిఎం కాదు, ఓవిఎం అంటే మళ్ళీ వేరే మీనింగ్ అయింది. ఓవం పికప్. ఓకే, అర్థమైంది కదా? సో ఫీమేల్ బఫెలో నుంచి ఓవం కానీ మేల్ నుంచి సిమెన్ కానీ రెండు తీసుకొని రెండింటిని కలిపి ఏం తయారు చేస్తారు? ఒక పిండం తయారవుతుంది. ఆ పిండం ఏమంటాం? జైగోట్ అంటాం. దాన్ని తీసుకుపోయి ఈ బఫెల్లో బాడీలో పెడతావు. ఎలా ప్రాసెస్ ఉంటుంది? ఆ ప్రాసెస్ పేరే ఇది ఏంటిది? ఓవం పికప్ ప్రాసెస్ అనేది. అలా పుట్టినటువంటి బఫెల్లో ఏది? బన్నీ బాబు, బన్నీ. నెక్స్ట్ ప్రేరణాస్థల్. సో ప్రేరణాస్థల్ అబ్దుల్ కలాంకి సంబంధించినటువంటి సో ఏపీజే అబ్దుల్ కలాం ప్రేరణాస్థల్ అనేది అబ్దుల్ కలాం చేసినటువంటి పనులకి అన్నిట్లకి అతని యొక్క సాక్రిఫైస్కి గుర్తింపుగా మనకు అబ్దుల్ కలాం పేరు మీదుగా అబ్దుల్ కలాం ప్రేరణాస్థల్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? నావెల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, విశాఖపట్నంలో, అక్టోబర్ 15th ఆన్ ద 90th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద సో అబ్దుల్ కలాం పేరు మీదుగా సో అబ్దుల్ కలాం ప్రేరణాస్థల్ అనేది మనకి విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అబ్దుల్ కలాం ప్రేరణాస్థల్ ఎక్కడ? నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, విశాఖపట్నంలో. నెక్స్ట్ వన్, రెన్యూబుల్ ఎనర్జీ ఆఫ్ ద వాట్ కంట్రీ ఇండెక్స్. మళ్ళీ సో ఇది రెన్యూబుల్ ఎనర్జీ ఇండెక్స్. రెన్యూబుల్ ఎనర్జీ అంటే మీ అందరికి తెలుసు కదా, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, జియో థర్మల్ ఎనర్జీ కానీ, ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానీ, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? మనకి బయోమాస్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ కిందికి వస్తాయి. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఏ దేశంలో ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి, మరి ఏ దేశం అనేది టాప్ ప్లేస్లో ఉందని చూసుకుంటే సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ ఆర్గనైజేషన్ ఏంటిది? ఎర్నస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఏంటిది? రెన్యూబుల్ ఎనర్జీ ఆఫ్ ద వాట్ కంట్రీ అనే రిపోర్ట్ తోటి. దీంట్లో చూసుకుంటే యూఎస్ఏ అనేది ఎక్కువ మొత్తంలో రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తుంటే ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది? 3rd ప్లేస్లో ఉంది. యూఎస్ఏ, చైనా అండ్ ద ఇండియా. సో మనకి ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంటే 3rd ప్లేస్లో ఎవరున్నారు? మనకు ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది? 3rd ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి? రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి. మనం రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎంత పెట్టుకున్నాం? భారతదేశంలో 175 గిగావాట్స్ అనేది ప్రొడక్షన్ చేయాలి బై ద ఇప్పటివరకు 2022 నాటికి 175 గిగావాట్స్ ప్రొడక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది 175 గిగావాట్స్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి బై ద ఇయర్ 2022 నాటికి అనేది మనం చెప్పాం. దాంట్లో 100 గిగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ, 60 గిగావాట్స్ ఆఫ్ ద విండ్ ఎనర్జీ కూడా ఉన్నాయి. టోటల్గా 175 గిగావాట్స్ ప్రొడక్షన్ చేయాలండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా అనేది 100 గిగావాట్స్కి రీచ్ అయింది, 3rd ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి? రెన్యూబుల్ ఎనర్జీ. నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఏది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మొట్టమొదటిసారిగా ఒక డిసీజ్ని సో ప్రపంచం నుంచి ఎలిమినేట్ చేయాలి, నిర్మూలించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు కూడా ఈ మెనింజైటిస్ అనే డిసీజ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మెనింజైటిస్ అంటే మనకి బ్రెయిన్ ఉంటుంది కదమ్మా, మనిషికి ఇలా బ్రెయిన్ ఉంటుంది కదా, మన బ్రెయిన్.
సో ఇలా బ్రెయిన్ ఉంటుంది కదా మనిషి బ్రెయిన్, ఈ మనిషికి బ్రెయిన్లో ఉండే లేయర్స్ ఉంటాయి, ఇలా బ్రెయిన్ చుట్టూ మనకి లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ అనేది కరిగిపోతున్నాయి అనుకోండి, మనకి ఆలోచన శక్తి కానీ జ్ఞాపక శక్తి కానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఏమంటాం జనరల్గా మెనింజైటిస్ అని చెప్తుంటాం. సో ఈ మెనింజైటిస్ ఏదైతే ఉందో ఈ మెనింజైటిస్ని అంటే ప్రపంచంలో ఇలాంటి దాన్ని మొత్తం ఎలిమినేట్ చేయాలి, ఎరాడికేషన్ చేయాలి, నిర్మూలించాలి. ఏ ఇయర్ నాటికి 2030 నాటికి దీన్ని నిర్మూలించాలని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక రోడ్ మ్యాప్ని ప్రకటించడం జరిగింది. చూడండి, ద స్ట్రాటజీ ఆఫ్ ద గ్లోబల్ రోడ్ మ్యాప్ టు డిఫీట్ ద వాట్ మెనింజైటిస్ బై ద ఇయర్ 2030 launched by the what WHO World Health Organization along with ever there UNICEF ద్వారా కానీ పాత్ అండ్ ద గేట్స్ ఫౌండేషన్ ఈ నలుగురు ఆర్గనైజేషన్స్ కలిసి సో ఈ మెనింజైటిస్ని నిర్మూలించాలి అంటే భూమిపై నుంచి అంతరించాలి ఈ వ్యాధి అనేది, దానికోసం పోరాడతామని చెప్పేసి సో 2030 నాటికి ప్రపంచం నుంచి దీన్ని మొత్తం ఎరాడికేట్ చేయాలి ఈ డిసీజ్ని అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్, ఇది క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏ దేశంలో అయినా సరే ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అంటే ఉన్నవాళ్ళు ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు లేనివాడుగా మిగిలిపోతున్నాడు అనేది ప్రపంచానికి తెలిసిన సత్యం. అది కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా. మొట్టమొదటిసారిగా జపాన్ దేశం ఏం చేసిందంటే ఏదైతే రిచ్ పర్సన్స్ దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర కానీ డబ్బులు ఎక్కువ ఉన్నాయో దాన్ని లేని వాళ్ళకి ఎలా పంచిపెట్టాలి అనే దానికోసమే ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. చూడండి ఏమంటున్నాం, వెల్త్ సంపద, ఆ దేశంలో ఉన్న సంపదని ఏం చేయాలా, రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. అంటే సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయింది, అది లేని వాళ్ళకి ఎట్లయినా చేసి ఆ లేని వాళ్ళకి చేరేటట్టు చేయాలి సంపదని, ఆ దేశంలో సృష్టించిన సంపదని. అందుకోసము ఇలా రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. చూడండి ఇక్కడ ఒక్కటి చేతిలో ఉన్నది, ఇక్కడ ఎంతమంది బతుకున్నాం చూడండి, 5గురు. అంటే ఈ 1% దగ్గర ఉన్న మనీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వాట్, సో ద మనీ హోల్డెడ్ బై ద వాట్ 5%. ఈ పర్సన్ దగ్గర 100 రూపాయలు ఉంటాయి, వీళ్ళ దగ్గర కూడా 100 రూపాయలు ఉన్నాయి, అంటే వీడు ఒక్కొక్కటి దగ్గర 20 రూపాయలే ఉన్నాయి, ఈ ఒక్కరి దగ్గర ఎన్ని ఉన్నాయి 100 రూపాయలు. అంతా ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట అక్కడ మనకి. అందుకోసం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎలాంటి చర్యలు తీసుకున్న దేశం ఏది లేదు, జపానే. అంటే దాన్ని ఎలా రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి, లేని వాళ్ళకి సంపదని ఇప్పుడు ఇద్దరిని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో దానికోసం ఒక కౌన్సిల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఏ దేశం, జపాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ ద వాట్ ఫ్యూమియో కిషిడా unveiled the what flagship council which will be responsible for the what strategizing how to tackle the wealth disparities and the redistribution of the wealth to the what poor households. మరి ఏం చేస్తారు ఏమనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. సో వాళ్ళ దేశంలో అయితే వెల్త్ని రీడిస్ట్రిబ్యూషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం, ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే సంపద అనేది ఏ కొద్ది మంది చేతులలో ఉండకూడదు, అందరికీ రీడిస్ట్రిబ్యూట్ అయ్యాలి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది కదమ్మా, ఆర్టికల్ 39 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిపిఎస్పీలో కూడా ఏం చెప్తుంది, దేర్ షుడ్ బి వాట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెల్త్ అని చెప్తుంది మనకు ఆర్టికల్ 39. నెక్స్ట్ కిషన్ గంగా పవర్ స్టేషన్. ఈ కిషన్ గంగా పవర్ స్టేషన్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్నాం 330 మెగావాట్స్ తోటి. 330 మెగావాట్స్ తోటి కిషన్ గంగా సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఏంటిది కిషన్ గంగా? సో ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్నాం మనం. ఈ జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ మనకి ఉలార్ లేక్ ఉంటుంది, ఉలార్ లేక్. సో జమ్మూ కాశ్మీర్లో ఈ ఉలార్ లేక్ నుంచి జన్మించిన రివర్ ఏంటి, జీలం రివర్. సో ద జీలం ఈజ్ ద బర్త్ ప్లేస్, ఉలార్ లేక్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద జీలం రివర్. ఓకే, ఉలార్ లేక్ అండ్ ద జీలం రివర్. సో ఈ జీలం రివర్కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీ పేరే కిషన్ గంగా. సో ఏదైతే ఈ జీలం రివర్ ఉందో ఈ జీలం రివర్కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీ పేరు ఏంటిది, కిషన్ గంగా రివర్. సో దీన్ని ఇండియాలో అంటే ఇండియా అంటే ఇన్ కేస్ జమ్మూ కాశ్మీర్లో కిషన్ గంగా అంటాం. ఈ రివర్నే నువ్వు నీలం రివర్ అని పిలుస్తుంటావు. ఇక్కడ పాకిస్తాన్లో దీన్నే నీలం రివర్ అంటాం, ఇండియాలో అయితే కిషన్ గంగా రివర్ అని చెప్తుంటాం మామూలుగా. అయితే ఇప్పుడు ఈ కిషన్ గంగా రివర్ ఎక్కడ ఉంది మనకి, ఇది జీలం రివర్ యొక్క రైట్. ఈ కిషన్ గంగా రివర్ని ఏం చేస్తామంటే ఇక్కడ జీలం రివర్లోకి డైవర్ట్ చేస్తున్నాం అనమాట. ఈ కిషన్ గంగా వాటర్ని ఈ జీలం రివర్లోకి డైవర్ట్ చేసి ఇక్కడ మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని మనం నిర్మిస్తున్నాం. ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ పేరు ఏంటిది మనకి, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నాము. సో కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్. రన్ ఆఫ్ అంటే ఏంటిది, అక్కడ వాటర్ని ఆపం మనం, వాటర్ ఆపితే మళ్ళీ పాకిస్తాన్ గొడవ చేస్తాం. అందుకోసం వాటర్ కంటిన్యూగా పోతూనే ఉంటే వాటిని మనం వాడుకొని మళ్ళీ వదిలేస్తూ ఉంటాం అంతే, జస్ట్. ఓకే రైట్, గుర్తుపెట్టుకోవాలి. సో 330 మెగావాట్స్ ఇది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఎంత, 330 మెగావాట్స్ ఇక్కడ. నెక్స్ట్
మార్తాండ్ సన్ టెంపుల్ జమ్మూ కాశ్మీర్లోనే ఉంది ఇది కూడా. ఏది మార్తాండ్. రీసెంట్గా మనకి సో పీయూష్ గోయల్, యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఈ సన్ టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. మనకు సన్ టెంపుల్స్ అనేటివి రెండు మామూలుగా భారతదేశంలో ఫేమస్ సన్ టెంపుల్ ఏంటిది మనకి ఒరిస్సాలోనేది కోనార్క్ అనేది చాలా ఫేమస్. ఆ తర్వాత నెక్స్ట్ అంటే మధేరా అనే 2 సన్ టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, ఎవరికి తెలియదు మధేరా అనేది. సో ఎక్కువ మందికి తెలిసినటువంటి సన్ టెంపుల్ ఏంటిది కోనార్క్ సన్ టెంపుల్ మనకి ఒరిస్సాలో ఉంది. అయితే దీనికన్నా కూడా ఓల్డెస్ట్ సన్ టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇది జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక సన్ టెంపుల్ ఉంది. ఓకే, సో ఈ సన్ టెంపుల్ పేరు ఏంటి? మార్తాండ్. ఇది సంస్కృత వర్డ్ మార్తాండ్. సో మార్తాండ్ అనేది సంస్కృత భాషకు చెందిన పదం. ఈ మార్తాండ్ అనే పదానికి మీనింగ్ ఏంటిదంటే సన్ అనే మీనింగ్. దేంట్లో? సంస్కృత లాంగ్వేజ్లో అది మీనింగ్ అనమాట. మార్తాండ్ టెంపుల్ అన్నా సన్ టెంపుల్ అన్నా ఒకటే. ఇట్లాంటి సన్ టెంపుల్ అనేది ఒకటి పాత వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సన్ టెంపుల్ అనేది ఇక్కడ ఉంది. అక్కడ పీయూష్ గోయల్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మార్తాండ్ సన్ టెంపుల్, ఆల్సో నోన్ యాజ్ వాట్ పాండోలియాడియాన్. సో అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇది ద మార్తాండ్ సన్ టెంపుల్ ఎవరు కట్టించారన్న హిస్టరీ పరంగా చూసుకుంటే, కరెంట్ అఫైర్స్ పరంగా కాకుండా హిస్టరీ పరంగా మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని కర్కోట డైనాసిటీకి సంబంధించినటువంటి లలితాదిత్య నిర్మించినట్టు డాటా చెప్తుంది మనకి, ఎవిడెన్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఈ మార్తాండ్ టెంపుల్ని 725 to 756 ఆ టైం లోపల మనకి ఈ మార్తాండ్ టెంపుల్ని లలితాదిత్య అనే కింగ్ అనేది కర్కటక డైనాసిటీ అతను చెందినదను నిర్మించాడని మనకి సో ఈ డాటా అనేది చెప్తుంది. సో ఇది మార్తాండ్ సన్ టెంపుల్ ఎక్కడ ఉందనేది కరెంట్ అఫైర్స్లో అడిగితే హిస్టరీలో అడగడానికి ఛాన్స్ ఏముంది? సో ఇది ఎవరు నిర్మించారు అని అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఆయుష్ వన్ కాన్లా పోర్ట్. కాన్లా పోర్ట్ ఎక్కడ ఉంది మనకి? గుజరాత్లోనే కదా. ఇదంతా కూడా ఈ భారతదేశంలో ఇక్కడ మనకి గుజరాత్లో ఉన్నటువంటి పోర్ట్ పేరు ఏంటిదమ్మా? కాన్లా పోర్ట్. కాన్లా పోర్ట్ భారతదేశంలో ఉన్నటువంటి టైడల్ పోర్ట్. ఇది అలల పైన నడిచేటువంటి ఒకే ఒక పోర్ట్ ఏది ఇది. దట్ ఈస్ ద ఓన్లీ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా ఇస్ ద కాన్లా పోర్ట్. అట్లాగే దీని పేరు మార్చాం మనం. ఓకే, దీని పేరు ఏమని మార్చాం మనం? 2017 ఇయర్లో దీని పేరు మార్చడం జరిగింది. ఏంటిది? దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పోర్ట్ ట్రస్ట్ అని మార్చడం జరిగింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ్. సో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పోర్ట్ అని దీని పేరు మార్చడం జరిగింది. దేనికి సంబంధించి? కాన్లా పోర్ట్కి సంబంధించి. అయితే ఇప్పుడు కాన్లా పోర్ట్లో ఇక్కడ మీకు రకరకాల ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కాన్లా పోర్ట్లో మొత్తం ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అనేవి పెంచుతారంట. దానికోసం అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఒక 30 ఎకరాలలో. ఒక 30 ఎకరాలలో మొత్తం ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అనేవి పెంచడం జరుగుతుంది. యూనియన్ మినిస్ట్రీ ఫర్ ద ఆయుష్ సర్వానంద సోనోవాల్ ఇనాగ్రేటెడ్ ద ఏంటిదట? ఆయుష్ 1 అంటే ఆయుష్ ఫారెస్ట్ ఏరియా ఒక 30 ఎకరాలలో. ఓకే, మొత్తం కూడా ఆయుర్వేదిక్ ప్లాంట్సే నాటుతారంట ఇక్కడ దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ రోటరీ ఫారెస్ట్ సిటీ. ఇక్కడ కాన్లా దగ్గర. ఈ కాన్లా పోర్ట్ దగ్గర ఒక 30 ఎకరాలలో మొత్తం ఇవన్నీ కూడా ఆయుర్వేద ప్లాంట్సే నాటుతారంట. దాని పేరు ఏమని పెట్టినారు? ఆ ఏరియా పేరు 30 ఎకరాల ఎక్కడైతే ఇక్కడ ఆయుర్వేద ప్లాంట్స్ నాటుతారో దాని పేరు ఏంటిది మనకి? ఆయుష్ 1. ఈ 30 acres ల్యాండ్ పేరు ఏం పెట్టారు మన వాళ్ళు? ఆయుష్ 1 అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్, చూడండి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ సోవా రిగ్పా మెడిసిన్ అని ఉందా ఇక్కడ? సోవా రిగ్పా మెడిసిన్ ఇది ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎనిషియంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సిస్టమ్. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ లోపల మనం బ్యాచులర్ డిగ్రీ చేయాలి అంటే మనకు ఛాన్స్ లేదు భారతదేశంలో. ఇక్కడ హిమాలయ ప్రాంతంలో హిమాలయ రీజన్స్ ఏవైతున్నాయో హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాపులర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సిస్టమ్ ఇది. ఏది? రిగ్పా అనేది, సోవా రిగ్పా అనేది. సో ఇది రికగ్నైజ్ చేయబడలేదు. ఇన్ని రోజులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని రికగ్నైజ్ చేయలేదు పెద్దగా, అంటే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయినా సరే ఈ కోర్సుని ఆఫర్ చేయొచ్చు అని దీన్ని బ్యాచిలర్ డిగ్రీ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇక్కడ హిమాలయ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ఆయుర్వేదిక మెడిసిన్ సిస్టమ్ని. ఏంటిది? ఇది చూడండి. సోవా రిగ్పా ఇస్ ద ట్రెడిషనల్ అండ్ ద వాట్ పాపులర్ మెడిసినల్ ప్రాక్టీస్ ఇన్ ద ఏ ప్రాంతాల్లో? హిమాలయ ప్రాంతాలలో దొరికే వనమూలికలతోటి ఆ ప్రాంతంలో పాపులర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట. అయితే ఈ సోవా రిగ్పా అనే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ని 2 ఇన్స్టిట్యూట్లు మాత్రమే దీంట్లో ట్రైనింగ్ ఇచ్చేది. ఒకటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ స్టడీస్, ఎక్కడుంది అది? లడాఖ్లోని లేహ్లో ఉంది. అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హయ్యర్ స్టడీస్, టిబెటన్ హయ్యర్ స్టడీస్ లొకేటెడ్ ఇన్ ద సారనాథ్, ఉత్తరప్రదేశ్. ఈ 2 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఇప్పటి వరకు దీంట్లో ట్రైనింగ్ ఇచ్చేటివి. దేంట్లో? ఈ సోవా రిగ్పా అనే మెడిసిన్ లోపల. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయినా సరే డిగ్రీ కోర్సుని ఆఫర్ చేయొచ్చు. దీంట్లో చూడండి. ఇన్ ద గజెట్ నోటిఫికేషన్ ఆన్ ద 14th of October యూసీజీ యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ అనేది రికగ్నైజ్ చేసింది. దేన్ని? ఇది బ్యాచులర్ ఆఫ్ ద సోవా రిగ్పా మెడిసినల్.
సో బ్యాచిలర్ డిగ్రీ అనేది, సో బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇవ్వచ్చు అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఎవరైనా చేయడానికి ఎవరైనా భారతదేశంలో ఉన్న ఎవరైనా ఈ కోర్స్ చేయడానికి అవకాశం ఉంది. ఏది ఇది బ్యాచిలర్ ఆఫ్ ద వాట్ సోవా రిగ్పా మెడిసిన్ అండ్ సర్జరీ. ఓకే, రావచ్చు, క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ తలాబీరా మైన్స్, ఇది డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. తలాబీరా అనేది ఏ మైన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ, తలాబీరా అనేది దేనికి సంబంధించిన మైన్స్, కోల్కి సంబంధించినటువంటి మైన్స్. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ మైన్స్ అన్నమాట. ఈ కోల్ అనేది ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తలాబీరా మైన్స్ ఇక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి కోల్ అనేది ఈ తమిళనాడులో ఉన్నటువంటి మనకి సో ట్యూటికోరిన్లో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కి తీసుకెళ్ళడానికి కోసము దీనికి అప్రూవల్ అనేది రావడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. తలాబీరా మైన్స్ ఆర్ రిలేటెడ్ టు దాట్ కాపరా, జింకా, ఐరన్. అంటే తలాబీరా మైన్స్ వేటికి సంబంధించినవి, కోల్కి సంబంధించింది అనేది ఒక క్వశ్చన్. లేదా ఈ తలాబీరా మైన్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఏ రాష్ట్రంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉందమ్మా, ఇక్కడ ఒరిస్సాలో. ఒరిస్సాలో ఇంకా ఏమున్నాయి ఫేమస్, ఒరిస్సాలో తలాబీరా మైన్స్తో పాటు ఒరిస్సాలో ఇంకా ఏమున్నాయి, మహానది కోల్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఒరిస్సాలో మహానది కోల్ ఫీల్డ్స్తో పాటు ఇంకేమున్నాయి, తాల్చేర్ కోల్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్ ఒరిస్సాలో ఉన్నటువంటి ఏంటి, మహానది కోల్ ఫీల్డ్ కానీ, తాల్చేర్ కోల్ ఫీల్డ్స్ కానీ, ఇప్పుడు ఏం కనిపిస్తుంది న్యూస్లో, తలాబీరా కోల్ ఫీల్డ్స్ కానీ. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మనకి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఈ కోల్ మైన్స్. ఏవి, తలాబీరా కోల్ మైన్స్. నెక్స్ట్ సాక్ష్యం సెంటర్స్. ఈ సాక్ష్యం సెంటర్స్ అంటే ఇక్కడ చూడొచ్చు మనకి మనీకి సంబంధించిందని చెప్తున్నారు. మనకి పల్లెటూరులో ఉన్నటువంటి మనకి వీళ్ళు ఉంటారు కదమ్మా, ఏమంటాం, స్వయం సహాయక సంఘాలు అంటామా లేదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ డ్వాక్రా మహిళలు అంటాం కదా మన తెలుగు రాష్ట్రాలలో ఫేమస్గా, డ్వాక్రా మహిళలు లేదా స్వయం సహాయక సంఘాలు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇవన్నిటికీ మీనింగ్ ఒకటే. వాళ్ళందరికీ దీని గురించి పాఠాలు నేర్పాలి. ఎవరికి, ఆ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేని గురించి, మనీ, క్యాష్ ఎలా ఉండాలి, అప్పులు ఎలా తీసుకోవాలి, సేవింగ్స్ ఎలా చేయాలి, వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, వాటిని దేనికోసం ఖర్చు పెట్టాలి, ఇవన్నిట్ల గురించి కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. అంటే దీన్ని సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే ఏమంటాం, ఫినాన్షియల్ లిటరసీ అంటాం. ఆర్థికంగా అక్షరాస్యత అంటే మనీని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేదాన్ని మనం ఏమంటాం, జనరల్గా ఫినాన్షియల్ లిటరసీ అంటాం. ఫినాన్షియల్ లిటరసీ. ఎందుకంటే పల్లెటూరులో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నా ఏం వ్యాపారం చేయాలో తెలియదు, ఏం చేయాలి, వాళ్ళ హస్బెండ్కి ఇస్తాడు, వాడు ఏదో చేస్తాడు, తందనాలు ఆడతాడు. సో కాబట్టి అందుకోసం ఇలా ఉండద్దు అంటే మరి ఏం చేయాలి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే భారతదేశంలో దాదాపు 152 సెంటర్స్ ఫర్ ద వాట్ ఫినాన్షియల్ లిటరసీ అండ్ ద సర్వీస్ డెలివరీ. సో దాదాపు 73 డిస్ట్రిక్ట్లలో 13 రాష్ట్రాలలో ఈ స్కీమ్ని లాంచ్ చేస్తారంట. ఏ స్కీమ్ని, సాక్ష్యం సెంటర్స్ని. ఈ సాక్ష్యం సెంటర్స్ లోపల ఈ డ్వాక్రా మహిళలకు ట్రైనింగ్ ఇస్తారు. దేని గురించి, దీన్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి, దేన్ని, మనీ సంబంధించి, అప్పులు ఎలా తీసుకోవాలి, లోన్ తీసుకున్న అప్పుతో ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఇదంతా కూడా ఒక ఫినాన్షియల్ లిటరసీని నేర్పిస్తారు. వేటి లోపల, సాక్ష్యం సెంటర్స్ లోపల. వాటి పేరే అవి, సాక్ష్యం సెంటర్స్. 152 సాక్ష్యం సెంటర్స్ పెడతారంట భారతదేశం మొత్తంలో. ఎన్ని రాష్ట్రాలలో, 77 డిస్ట్రిక్ట్లలో. సో మనకి పెట్టడానికి అవకాశం ఉందని గవర్నమెంట్ చెప్తుంది. ఏ స్కీమ్ కింద ఇదంతా కూడా, ఈ స్కీమ్ పేరు ఏంటిది, దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 2011 నుంచి ఈ స్కీమ్ ఉంది. ఏది, దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్. అంటే దీన్నే మనం మన భాషలో ఏమని చెప్తున్నాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్తున్నాం. వీటినే మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పిలుస్తాం. లేదా ఈ స్కీమ్ పేరే ఇది ఏంటిది, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన. లేదా డ్వాక్రా మహిళల సంఘాలన్న ఒకటే, లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్న అదే, లేదా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అన్న అదే, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ అన్న అదే. పేరు ఏం లేదు, అన్నీ ఒకటే. ఓకే, సో వీళ్ళు మొత్తానికైతే ఇది గుర్తుపెట్టుకోవాలి. సాక్ష్యం సెంటర్స్ దేనికోసం అంటే ఇది ఒక్క వర్డ్ అయితే గుర్తుపెట్టుకోవాలి, మిగతా మీ ఇష్టం. కానీ సో దేనికోసం అవి, ఫినాన్షియల్ లిటరసీని ప్రమోట్ చేయడానికి కోసం. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా ఎక్కడ ఉంటుంది మనకి, జనరల్గా ఇది జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ల లోపల దాదాపు ఎన్ని అంటే మనకి 47 కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి. దేంట్లో, ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్లో 47 మెంబర్స్ అనేవాళ్ళు దాంట్లో మెంబర్స్గా ఉంటారు. దీంట్లో దీనికి ఇండియా అనేది మనకి 6th టర్మ్ దాంట్లో మెంబర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో 2022 నుంచి 2024 వరకు మనకి ఇండియా అనేది దీంట్లో మెంబర్గా కొనసాగబోతుంది. దేంట్లో, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్స్ లోపల ఇండియా అనేది దీంట్లో మెంబర్ అవ్వడం జరిగింది. ఇలా ఇండియా అనేది మెంబర్ అవ్వడం 6వ సారి.
దేంట్లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్లో ఇండియాకి మెంబర్షిప్ రావడం అనేది 6వసారి. ఇప్పుడు 6th టర్మ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన 6th టర్మ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2022లో స్టార్ట్ అయ్యి 2024లో ఎండ్ అవుతుంది. ఇది మనకి ఏంటిది 6th టైం. ఇది దేంట్లో మెంబర్షిప్ రావడం? యునైటెడ్. ఎన్ని కంట్రీస్ ఉంటాయి ఓవరాల్గా మెంబర్షిప్ ఉన్న కంట్రీస్? 47 ఉంటాయి. ఆ 47లో ఇండియా ఒకటి అన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 22 to 24 నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ వన్ హెల్త్ ప్రాజెక్ట్. ఈ వన్ హెల్త్ ప్రాజెక్ట్ ఏంటిదంటే మన కరోనా తర్వాత నేర్పినటువంటి గుణపాఠం అన్నమాట. సో ఫ్యూచర్లో కూడా ఎలాంటైనా బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ, వైరల్ డిసీజెస్ కానీ, ఫంగల్ డిసీజెస్ కానీ ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్లో ఏవైనా డిసీజెస్ అనేది ఫ్యూచర్లో రావడానికి అవకాశాలు ఉంటే అలాంటి వాటి అన్నిటిని ఎలా ఎదుర్కోవాలి అన్న దానికోసము మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి ఏం చేశాయంటే ఒక ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటిది? వన్ హెల్త్ ప్రాజెక్ట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. ఎన్ని? దాదాపు 27 ఆర్గనైజేషన్స్. 27 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు అరబిందో ఫార్మసీ కానీ, ఇటిరో ఫార్మసీ కానీ, భారత్ బయోటెక్ కానీ, రెడ్డిస్ ల్యాబొరేటరీ కానీ, సిప్లా కానీ, రాన్బాక్సీ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, అబాట్ కానీ, ఇలాంటివి 27 ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక గ్రూప్గా తయారై ఈ ప్రాజెక్ట్ని చేపట్టినాయి. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటిది? వన్ హెల్త్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ వన్ హెల్త్ ప్రాజెక్ట్ అనేది సో వీళ్ళు ఎక్కడ రీసెర్చ్ చేస్తారంట? ఈ 27 ఆర్గనైజేషన్స్ కలిసి హైదరాబాద్లో రీసెర్చ్ చేస్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో సో వీళ్ళ 27 ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటిది? వన్ హెల్త్ ప్రాజెక్ట్. ఏం రీసెర్చ్ చేస్తారు వీళ్ళు? ఫ్యూచర్లో వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఇలాంటి డిసీజెస్, కరోనా లాంటి ఏమైనా డిసీజెస్ రాకుండా ఉండడానికి కోసం మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన సో ఇప్పటి నుంచే మనకి రీసెర్చ్ చేస్తారు. చూడండి ఏం చేస్తారట వీళ్ళు. యూజ్ ఆఫ్ ద వాట్ ఎగ్జిస్టింగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ additional methodologies when required, mandated for the what surveillance and understanding of the spread of the what emerging diseases. ఏమైనా కొత్త డిసీజెస్ ఎమర్జ్ అవుతే మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అయ్యే ఫెసిలిటీస్ ద్వారా కానీ ఈ డిసీజ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న దానికోసం 27 ఆర్గనైజేషన్స్ కలిసి రీసెర్చ్ చేయడానికి కోసం వన్ హెల్త్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి సపోర్ట్ ఎక్కడ చేస్తారు వీళ్ళంతా రీసెర్చ్? ఇక్కడ హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్లో వీళ్ళందరూ కూడా ఏం చేయబోతున్నారు? రీసెర్చ్ అనేది చేయబోతున్నారు. నెక్స్ట్ సో రైల్ కౌశల్ వికాస్ యోజన. సో కౌశల్ అంటే ఏంటిది? మనకి స్కిల్స్. సో కౌశల్ అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మనకి స్కిల్ అని, అండ్ వికాస్ అంటే ఏంటిదేమో అంటే మనకి డెవలప్మెంట్ అని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. భారతదేశంలో 2015లోనే మనకి నరేంద్ర మోదీ గవర్నమెంట్ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరు ఏంటిదంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది మన 2015లో స్టార్ట్ అయింది. దీనిలో భాగంగానే ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? మనకి రైల్ కౌశల్ వికాస్ యోజన అని చెప్పారు. ఏంటిదంట అంటే దాదాపు 50,000 మంది యూత్కి ట్రైనింగ్ ఇస్తుందంట రైల్వే డిపార్ట్మెంట్. ఎన్ని సంవత్సరాలలో? రాబోయే 3 సంవత్సరాలలో. దేంట్లో? 75 రైల్వే స్టేషన్లలో, 75 రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ఎంతమంది యూత్కు? 50,000 మంది యూత్కి ఎన్ని సంవత్సరాలలో? రాబోయే 3 సంవత్సరాలలో ట్రైనింగ్ ఇస్తుందంట. ఎవరు? ఈ ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ అనేవాళ్ళు. దాని పేరే ఏమని పేరు పెట్టినారు? రైల్ కౌశల్ వికాస్ యోజన. దేంట్లో భాగం? అది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలోనే భాగము. ఓకేనా? నెక్స్ట్ సో ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో స్పెషల్లీ ఫర్ ద వాట్ ఈ టెలికామ్ అండ్ నెట్వర్క్ ప్రొడక్ట్స్. ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటే ఏంటిది? ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తేనే గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? సబ్సిడీసో కన్సెషన్ ఇస్తుంది. అంటే గవర్నమెంట్ చెప్పిన ప్రొడక్ట్సే ప్రొడ్యూస్ చేయాలి. అది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వాట్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు మనకి భారతదేశంలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ద టెలికామ్ వాళ్ళు ఇది లాంచ్ చేయడం జరిగింది. టు మ్యానుఫ్యాక్చర్ వాట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద వాట్ టెలికామ్ అండ్ నెట్వర్కింగ్. భారతదేశంలోనే టెలికామ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ, నెట్వర్క్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ సో భారతదేశంలోనే తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని మన వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఎవరెవరైతే ఈ టెలికామ్ ప్రొడక్ట్స్ కానీ, నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ కానీ లాంచ్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? సబ్సిడీసో కన్సెషన్సో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటాం మనం? ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్తుంటాం. అలా గవర్నమెంట్ అనేది దాదాపు ఎంత?
12,195 కోట్లతోటి ఈ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ని లాంచ్ చేసింది. ఏ సెక్టార్ కోసం స్పెషల్గా ఇదంతా కూడా టెలికాం సెక్టార్ కోసం. ఏ సెక్టార్ కోసం? టెలికాం సెక్టార్ కోసం. ఈ స్కీమ్ అనేది 5 సంవత్సరాల పాటు మనకి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ 1 ఏప్రిల్ 2021 నుంచి మొదలు పెడితే నెక్స్ట్ 2025 వరకు ఈ 5 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంటుంది. ఈ 5 సంవత్సరాల కోసం ఎంత కేటాయించారు మనకి? సో 12,000 కోట్లను కేటాయించడం జరిగింది. దేనికోసం? భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ ఏంది ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఏంటిది? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే భారతదేశంలోనే ప్రొడక్షన్ చేయాలి. అంటే వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఏవి? ఈ టెలికాం ప్రొడక్ట్స్ కానీ, నెట్వర్క్ ప్రొడక్ట్స్ కానీ భారతదేశంలోనే మనం డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో సో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే సబ్సిడీస్ ఇస్తారనమాట. ఏ కంపెనీస్ అయితే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో వీటిని, టెలికాం కానీ ఈ ప్రొడక్ట్స్ని. కోల్కతా పోర్ట్. సో కోల్కతా పోర్ట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి రివరైన్ పోర్టు. ఏ రివర్లో ఉంటుంది? సో హుగ్లీ రివర్లో ఉంటుంది. ఇది సముద్రంలో ఉండదు కోల్కతా పోర్ట్. ఇలా మన భారతదేశం ఇలా ఉంటే ఇక్కడ గంగా నది ఉంటుంది. గంగా నది విడిపోతుంది ఇలా రెండుగా. సో రెండుగా విడిపోయిన గంగా నదిలో 2 బ్రాంచెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బ్రాంచ్ పేరు ఏంటిది? హుగ్లీ. సో ఈ హుగ్లీ రివర్లోనే మనకి ఏముంటుంది? కోల్కతా పోర్ట్ ఉంటుంది. ఈ కోల్కతా పోర్ట్ పేరే రీసెంట్గా మార్చడం జరిగింది. ఏంటిది? సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని మార్చడం జరిగింది. ఇంతకుముందు కాన్లా పోర్ట్ మాట్లాడాం మనం. కాన్లా పోర్ట్ పేరు ఏంటిది? దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్. ఇది కోల్కతా పోర్ట్ పేరేంటిదమ్మా? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్. సో ఇది 1870వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇండియాస్ ఓల్డెస్ట్ పోర్ట్ అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ పోర్ట్ ఇదే. బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడు 1870లోనే. ఇది ఏ రివర్లో ఉంటుంది? హుగ్లీ రివర్లో ఉంటుంది, సముద్రంలో ఉండదు. ఏది? కోల్కతా పోర్ట్. ఓకేనా? దాని పేరేంటిది ఇప్పుడు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్. నెక్స్ట్ లూకా రివర్. లూకా రివర్ అనేది మేఘాలయలో ఉంది. ఈ లూకా రివర్ అనేది మేఘాలయలో ఉంది. దీని మొత్తం కూడా ఒకప్పుడు ఇది కంప్లీట్గా పొల్యూటెడ్ రివర్. సో ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఏమంటే ఫిషెస్ అనేవి దొరుకుతాయంట ఈ లూకా రివర్లో. దీన్ని రిజర్వాయర్ ఆఫ్ ద ఫిషెస్ అని చెప్పారు. ఏది? ఈ లూకా రివర్ని. సో ఎక్కువ మొత్తంలో ఫిషెస్ దొరుకుతాయంట ఈ రివర్లో. అలా మొత్తం అక్కడ ఉన్నటువంటి అందరికి జీవనాధారం అనేది దీనిపైన డిపెండ్ అయింది. ఇక్కడ చేపలు పట్టుకుని ఏ రివర్ పైన? లూకా రివర్ పైన. కానీ మనకి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు మనకి మేఘాలయాల రాష్ట్రం ఇక్కడ ఉంటుంది కదా, ఈ మేఘాలయ. సో ఈ మేఘాలయలో 3 హిల్స్ ఉంటాయి. మేజర్గా ఇలా 3 హిల్స్ ఉంటాయి మేఘాలయలో. సో వన్ ఆఫ్ ద హిల్ నేమ్ ఈజ్ ఏంటిది? గారో హిల్స్. గారో కొండలు, గారో హిల్స్ అని. ఆ తర్వాత ఉన్నటి సెకండ్ ఏంటిది? కాశీ హిల్స్ అని. గారో అండ్ ద కాశీ అని. తర్వాత ఉన్న ఏంటిది? జైంతియా అని. గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతియా హిల్స్ అని 3 రకాల హిల్స్ ఉన్నాయి. ఈ జైంతియా హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి జైంతియా హిల్స్, ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి జైంతియా హిల్స్ అనేటివి మనకి కోల్ మైనింగ్కి ఫేమస్. ఎక్కువ మొత్తంలో ఏముంటాయి అక్కడ? కోల్ మైనింగ్. సో ఈ జైంతియా హిల్స్ నుంచి ఏదైతే కోల్ ఉందో ఈ కోల్ ద్వారా వచ్చే పొల్యూషన్ అంతా కూడా ఈ రివర్లో మొత్తము పోయింది. మొత్తం ఈ రివర్ అంతా ఏమైంది? పొల్యూట్ అయిపోయింది. వేటి వల్ల? ఈ కోల్ మైనింగ్ వల్ల. కోల్ మైనింగ్ వల్ల ఈ లూకా రివర్ అంతా పొల్యూట్ అయింది. అయితే ఆ తర్వాత ఏం చేశారంటే ఈ రివర్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఈ రివర్లోకి కొన్ని ఆల్గేస్ని ఇంట్రడ్యూస్ చేసాం మనం. ఏంటి? కొన్ని జీవుల్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఈ ఆల్గే అనేది ఏం చేస్తుంది? ఈ ఆల్గే జీవుల్ని ఈ వాటర్లో వదిలేయడం వల్ల ఏవైతే కోల్ కూడా ఉంది కదా, ఈ కోల్ కూడా మిక్స్ అయిపోయింది కదా ఈ వాటర్లో కోల్ కూడా మిక్స్ అయిపోయింది కాబట్టి ఈ జీవులు అనేటివి ఈ కోల్ని ఏం చేస్తాయి? అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా రివర్ వాటర్ ఏమైతే మనకి క్లీన్ అవుతుంది. కొన్ని జీవులు ఉంటాయి అట్లాంటి జీవులు. ఇప్పుడు సముద్రాలలో కూడా ఆయిల్ అనేది పడిపోయింది అనుకో, ఆయిల్ ఏం చేస్తాం మరి? వాటర్ పైన తేలుతుంటుంది. దాన్ని తినడానికి కోసం కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. సూడోమోనస్ పుటిడా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని తీసుకుపోయి వాటర్లో వదిలేస్తే ఆయిల్ని మొత్తం తినేస్తుంది అది. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని ఆల్గేస్ని వదిలేసాం. అంత ఈ కోల్ని అంతా కూడా ఏం చేస్తాయి? మొత్తం కూడా క్లీన్ చేసి ఈ రివర్ అనేది ఇప్పుడు క్లీన్ అయినట్టుగా మేఘాలయ గవర్నమెంట్ అనేది చెప్తుంది. ఈ రివర్ని మొత్తం క్లీన్ చేశారంట ఇప్పుడు. ఏ రివర్? లూకా రివర్. వేటిని ఉపయోగించి? ఈ ప్లాంట్స్ను ఉపయోగించి. వేటిని? ఆల్గే. ఇలా ప్లాంట్స్ను ఉపయోగించి మనం రివర్ ఇలా క్లీన్ చేయడాన్ని ఏమంటామంటే జనరల్గా ఫైటో రెమిడియేషన్ అంటాం. రెమిడియేషన్ అంటే క్లీనింగ్, రెమిడియేషన్ అంటే ఏంటిదమ్మా? క్లీనింగ్. వేటిని ఫైటో అంటే ఏంటిది? ప్లాంట్స్. ఇలా ప్లాంట్స్ను ఉపయోగించి క్లీన్ చేయడాన్ని ఏమంటాం మనం? ఫైటో రెమిడియేషన్ అంటాం. ఏమంటాం? ఫైటో రెమిడియేషన్. ఓకే. డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఫైటో రెమిడియేషన్. వేటిని ఉపయోగించి మనం? ఈ ఆల్గే లాంటి ప్లాంట్స్ను ఉపయోగించి చేయడాన్ని ఏమంటాం మనం? ఫైటో రెమిడియేషన్ అని చెప్తుంటాం. ఎక్కడ ఇది? ఈ జైంతియా హిల్స్ నుంచి రిలీజ్ అయిన దేనివల్ల పొల్యూట్ అయినది? మొత్తం కోల్ మైనింగ్ వల్ల ఎక్కువ మొత్తంలో పొల్యూట్ అయిపోయింది. ఏ రివర్? లూకా రివర్. సో ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లూకా రివర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఎందువల్ల పొల్యూట్ అయింది? ఫైటో రెమిడియేషన్ అంటే ఏంటిది? ఫైటో రెమిడియేషన్ ఈజ్ నథింగ్ బట్ క్లీనింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ బై యూజింగ్ ద వర్డ్ ప్లాంట్స్. ప్లాంట్స్ని యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? ఫైటో రెమిడియేషన్ అని చెప్తుంటాం. ఓకేనమ్మా? అర్బన్ హీట్ ఐలాండ్.
ముంబై అనేది ఒక అర్బన్ హీట్ ఐలాండ్గా మారింది. ఏంటిది మనం చూద్దాం. ముంబై అనేది ఒకప్పుడు 81% అనేది తన యొక్క మొత్తం ల్యాండ్ ఏరియా అనేది పూర్తిగా బారెన్ స్పేసెస్తో ఉండేది. ఒకప్పుడు 40% గ్రీన్ కవర్ కానీ 30% వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవంట. ఎక్కడ? ముంబైలో. దాదాపు గడిచిన 27 సంవత్సరాలలో 2 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ ద టెంపరేచర్ పెరిగిందంట. ఎక్కడ? ముంబై లోపల. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 33% లేక్స్ కానీ 40% ఆఫ్ ద గ్రీన్ కవర్ కానీ ఇవన్నీ కూడా లాస్ అయిపోయినాయి ముంబై. ఎప్పటి నుంచి? 1991 నుంచి 2018 సంవత్సరంలో ఇవన్నీ లాస్ అయిపోయినాయి. ఎందుకంటే అందరూ కూడా జనాలు ఏం చేశారు, అక్కడ ఇల్లులు కట్టుకొని సిటీస్ నిర్మించడం జరిగింది. అందువల్ల ముంబై అనేది ఏమైంది, ఒక అర్బన్ హీట్ ఐలాండ్గా మారిపోయింది. ఏంటిది అర్బన్ హీట్ ఐలాండ్? ఈ ఫారెస్ట్ కానీ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ పోయి అక్కడ ఏమొచ్చినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది నిర్మించడం జరిగింది. మనం ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది నిర్మించామా లేదా? ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మించినప్పుడు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని దేంతో తయారై ఉంటాయమ్మా? మనకి ఎక్కువ మొత్తంలో కాంక్రీట్ వీటితో కడుతుంటాం కదా. అయితే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఏమైతే మనకి ఎక్కువ మొత్తంలో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అనేవి ఎక్కువ మొత్తంలో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా ఎక్కువ మొత్తంలో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే ఏమంటాం, వాటిని అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటాం మనం. అందుకోసమే సిటీస్లలో ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటిదంటే, సిటీస్లలో అన్నీ కూడా కాంక్రీట్తో తయారైన పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అందువలన ఎక్కువ మొత్తంలో టెంపరేచర్ అనేది ఉంటుంది మనకు అర్బన్ ఏరియాస్. అలా ముంబై కూడా ఏమైంది, ఇప్పుడు ఒక పెద్ద అర్బన్ హీట్ ఐలాండ్ లాగా తయారైంది. ఎందుకంటే అన్ని బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు ఆ ప్లేస్లో ఏముండేటివి, ఇలా ఫారెస్ట్ కానీ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ ఉండేటివి. అవన్నిట్లను కూడా ఇప్పుడు తీసేసి మొత్తం కూడా బిల్డింగ్స్ వచ్చినాయి. దానివల్ల 2 డిగ్రీస్ ఆఫ్ ద సెల్సియస్ ఆఫ్ ద టెంపరేచర్ అనేది పెరిగిందంట. ఇక్కడ? ముంబై సిటీస్లో. నెక్స్ట్ బూచర్ ఫైల్స్ అనేది మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఇతను. ఎవరు? బూచర్. ఒకప్పుడు ఎప్పుడు మనకు 1947లో మనకు జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకుంది. ఎవరు? పాకిస్తాన్. ఇప్పుడు 1947 నుంచి 1949 వరకు మనకి యుద్ధం జరిగింది. ఎవరికి? ఇండియాకి, పాకిస్తాన్కి. అలా పాకిస్తాన్ అనేది 1947 నుంచి వచ్చేసి ఇక్కడ ఈ LOC లైన్ ఆఫ్ కంట్రోల్ వరకు, ఇక్కడి వరకు పాకిస్తాన్ అనేది మన దేశాన్ని ఆక్రమించుకుంది. ఎప్పుడు? 1947 నుంచి 1949 వరకు జరిగిన యుద్ధంలో. అప్పుడు మనకేంటిదంటే ఆ టైంలో మనకి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు? జనరల్ బూచర్. సో రాబర్ట్ రాయ్ బూచర్ అనే అతను మనకి భారతదేశానికి ఏముండే ఆర్మీ చీఫ్గా పనిచేయడం జరిగింది ఆ టైంలో. ఎప్పుడు? 1948 నుంచి 1949 వరకు ఆ టైంలో బూచర్ చెప్పాడు. అయితే యాక్చువల్గా ఈ 1947 నుంచి 1949 మధ్యలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఎందుకు జరిగింది, అసలు ఆ యుద్ధంలో ఏం జరిగింది, అసలు దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, అవన్నీ కూడా ఇతనికి తెలుసు అన్నమాట. ఎవరికి? బూచర్కి తెలుసు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ కాబట్టి ఆ టైంలో. సో అవన్నీ కూడా సీక్రెట్ డాక్యుమెంట్స్ రూపంలో అవన్నీ స్టోర్ చేయడం జరిగింది. ఆ ఫైల్స్ ఏమంటున్నాం మనం? బూచర్ ఫైల్స్ అని చెప్తున్నాం. ఆ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఏది 1947 నుంచి 1949కి ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్రెట్ ఫైల్స్ని మనం ఏమంటున్నాం? బూచర్ ఫైల్స్ అంటున్నాం. అయితే ఇప్పుడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, మన రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా గవర్నమెంట్ అడగవచ్చు కదా. ఇప్పుడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమంటుందంటే, ఈ బూచర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బూచర్ ఫైల్స్ అనేది ఇప్పుడు మనము డిస్క్లోజ్ చేయొచ్చు, జనాలకు ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. అంటే ఆ వార్ సీక్రెట్ 1947 నుంచి 1949 జరిగినటువంటి వార్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో బూచర్ ఫైల్స్, ఈ బూచర్ ఫైల్స్ అన్నిట్లను కూడా మనం జనాలకి అందుబాటులోకి తీసుకురావచ్చు కదా అని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతుంది. ఎవరు? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే, ఎవరో కేసు ఫైల్ చేస్తారు, అందుకోసం ఇదంతా డాటా బయటికి వచ్చింది. సో వాటిని ఏమంటాం? బూచర్ ఫైల్స్. బూచర్ ఫైల్స్ ఎప్పుడు? 47 నుంచి 49 వరకు ఇండో పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్. వాటిని ఏమంటాం? బూచర్ ఫైల్స్. ఎందుకంటే ఆ టైంలో ఆర్మీ చీఫ్ ఇతనే కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నాం వీటిని బూచర్ ఫైల్స్ అని. ఓకే.